వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ టు టెక్ తెలుగు. నేను ఈరోజు ఒక కొత్త స్ట్రాటజీని మీకు నేర్పించబోతున్నానండి. ముందుగా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్‌కి చాలా థాంక్స్ అండి. మీ సపోర్ట్‌తోనే నన్ను మీరు ఇంతవరకు తీసుకొచ్చారు. ఇలాంటి సపోర్ట్ నాకు మీరు ఇంకా ఇస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. అయితే మన టాపిక్‌కి వస్తే మనం ఈరోజు ఒక స్ట్రాటజీని నేర్చుకోబోతున్నామండి. ఈరోజు చెప్పే స్ట్రాటజీని మీరు బాగా నేర్చుకుని ప్రాపర్ సెటప్‌తో మాత్రం దీన్ని అప్లై చేస్తే మాత్రం చాలా బాగా వర్క్ అయ్యి రిజల్ట్ వస్తుందండి. కానీ మీరు బాగా ఈ స్ట్రాటజీని బాగా అడాప్ట్ చేసుకొని ప్రాపర్‌గా బ్యాక్ టెస్ట్ చేయాలి. అలానే అనాలిసిస్ చేస్తూ రిజల్ట్ బాగుంటే మాత్రం ఫస్ట్ కొన్ని రోజులు మాత్రం పేపర్ ట్రేడింగ్ చేయాలి. ఆ తర్వాత మీలో ఈ స్ట్రాటజీ రిజల్ట్ నచ్చి ఇది మీలో కాన్ఫిడెన్స్ పెంచితే మాత్రం కొంచెం క్వాంటిటీతో ట్రేడ్ చేసి అలా కొంచెం కొంచెం స్లోగా పెంచుకొని ట్రేడ్ చేయాలి. ఒకేసారి హై క్వాంటిటీతో ట్రేడ్ చేయొద్దండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినా సరే, ఎవరు ఏది చెప్పినా సరే, ఫస్ట్ మనం దాన్ని టెస్ట్ చేసి వాలిడేట్ చేసుకోవాలి. ఆ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది మనం వాలిడేట్ చేసుకోవాలండి. వాళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్టో, మనకి ఎంతవరకు అర్థమైందని మనకి మనమే క్వెషన్ వేసుకొని చూడాలి. అలాగే అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. నేర్చుకోవాలి. అలాగే టెస్ట్ చేయాలి. అలాగే రిజల్ట్ చూడాలి. అలాగే పేపర్ ట్రేడింగ్ చేసి వాళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అని మనకి ఎంత అర్థమైందని మనలో మనం క్వెషన్ వేసుకొని, అలానే ఆ స్ట్రాటజీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలండి. అలానే బాగా నేర్చుకోవాలి. దాన్ని టెస్ట్ చేయాలి. రిజల్ట్ ఎలా వస్తుందన్నది చూసుకోవాలి. అలాగే పేపర్ ట్రేడింగ్ చేయాలి. అన్నీ బాగుంటేనే రియల్ మార్కెట్‌లో కొంచెం క్వాంటిటీతో ట్రేడ్ చేయాలి. ఫస్ట్ నేర్చుకోండి పూర్తిగా. ఎలా ట్రేడ్ చేయాలి? ఏమీ తెలియకుండా వెళ్లి ట్రేడ్ చేసి మనీ పోగొట్టుకోవడం కన్నా నేర్చుకొని వెళ్లి ట్రేడ్ చేసి ప్రాఫిట్ గెయిన్ చేయడం అనేది మంచిది కదండీ. ఒక రాంగ్ ట్రేడ్ చాలండి మీ పోర్ట్‌ఫోలియో మొత్తం ఎంప్టీ చేయడానికి. ఎంతో కష్టపడి సంపాదించిన మనీని పోగొట్టుకుంటే ఇంక సంపాదించడం దేనికండి? ఆలోచించండి. స్టాక్ మార్కెట్ అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఎంత నేర్చుకుంటే అంత మంచిది కదండీ. పక్క వాళ్ళ మాటలు వదిలేయండి. వాళ్ళేదో రకరకాలుగా మాట్లాడతారు. ఇంత వచ్చింది, అంత వచ్చిందని. వాళ్ళ నాలెడ్జ్ ఏంటో తెలీదు కదా! వాళ్ళ నాలెడ్జ్‌తో పోల్చుకుంటే మీ నాలెడ్జ్ ఎంత ఉందన్నది తెలీదు గదా! వాళ్ళేదైనా నేర్చుకొని ట్రేడ్ చేసుండొచ్చు. దానివల్ల దానికి రిజల్ట్ లేదా ప్రాఫిట్ అనేది బాగా వచ్చుండొచ్చు. అంతేగాని వాళ్ళు ఎంతొస్తుంది ఈ స్ట్రాటజీ అప్లై చేయి, ఆ స్ట్రాటజీ అప్లై చేయాలంటే మీకు దాని మీద ఎంత వరకు గ్రిప్ ఉందన్నది మీకు తెలీదు గదా! వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం వెళ్లి ట్రేడ్ చేస్తే మీరే లాస్ అవుతారు గదా! ఫస్ట్ ఏంటంటే పక్క వాళ్ళ మాటలనేది వదిలేయండి. ఫస్ట్ నేర్చుకోండి. అలానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రేడ్ చేసే ముందు మనం ట్రేడ్ చేయడానికి రెడీగా ఉంటే, మనం ఏం ట్రేడ్ చేయబోతున్నాం? ఏ స్టాక్ మీద ట్రేడ్ చేయబోతున్నాం? ఒకవేళ ఆ స్టాక్ మీద ట్రేడ్ చేయాలని ఉంటే, ఆ స్టాకే ఎందుకు ఇలా సెలెక్ట్ చేసుకున్నారు? దానికి రీజన్ ఏమన్నా ఉందా? మనకేదైనా ప్లాన్ ఉంటే అదేంటి? అని అన్నీ ఆలోచించి అన్నిట్లికి ఆన్సర్ ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేయాలి. క్లారిటీ లేకుండా ట్రేడ్ చేస్తే మాత్రం ఎక్కడ ఎంట్రీయో తెలియదు. ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలన్నది తెలియదు. స్టాప్ లాస్‌లు ఎక్కడ పెట్టుకోవాలన్నది కూడా తెలీదు. మీరు ఆలోచించే లోపే చాలా మనీ లాస్ అవుతారండి. ఫస్ట్ మనం ఎలా ప్రాఫిట్ గెయిన్ చేయాలని కాదండి. మనం ఇన్వెస్ట్ చేసిన మనీని ఎలా ప్రొటెక్ట్ చేసి ట్రేడ్ చేయాలన్నది మనం ఆలోచించాలి. మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా వచ్చినట్లయితే, పాత వీడియోస్‌ని కూడా క్లిక్ చేసి ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏదైనా వీడియోని కొత్తగా అప్‌లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒక్క మాటండి. కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడు రెండవ దశలో ఉందండి. సోకిన 3 రోజుల్లోనే తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు కరోనా వైరస్ వేరండి. ఇప్పుడు అది మారిన తీరు వేరండి. ఒకప్పుడు కరోనా వైరస్ బారిన పడితే తుమ్ము, దగ్గు, జ్వరం ఇలాంటి లక్షణాలు చూపిస్తూ 14 రోజులు టైం ఇచ్చేదండి. మరియు 60 ఏళ్లు దాటిన వారికి తీవ్రంగాను, యుక్త మధ్య వయసు వారికి స్వల్పంగాను ప్రభావం చూపేదండి. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో అది ముందుగానే చెప్పినట్లు ఈ రోజున కరోనా అత్యంత డేంజరస్ స్థితిలోకి చేరుకుందండి. ఏమాత్రం లక్షణాలు కనబడకుండానే వయసుతో సంబంధం లేకుండానే 30 ఏళ్ల వారినైనా సరే 3 రోజుల్లో మరలి రాని లోకానికి తీసుకెళ్ళిపోతూ ఉందండి. కరోనా వెరీ డేంజరస్ స్టేజ్‌లో ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు వెల్లడించిందంటే, కరోనా సోకిన 1, 2 రోజుల్లోనే ఇది కరోనా అని తెలుసుకునే లోపే ట్రీట్‌మెంట్ చేసినా బతకలేని స్థితిలో మనుషులు ఊపిరి ఆపి ఉసురు తీసుకుంటుందండి. ఏముంది కరోనా పోయిందిలే, ఎక్కువ కేసులు లేవులే, సి విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నాంలే, మన వరకు రాదులే, దేవుడున్నాడులే అని మాస్క్‌లు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా, శానిటైజర్‌లు చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం 3 రోజుల్లో దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం గ్యారంటీ అండి. ఎందుకంటే ఇప్పుడు కరోనా ప్రకృతిని తట్టుకొని
నిలబడి తనను తాను మరింత ప్రమాదకరమైన వైరస్‌గా రూపుదిద్దుకుంటుందండి. కనుక నిర్లక్ష్యాలు, ఓవర్ కాన్ఫిడెన్స్‌లు అన్నీ పక్కన పెట్టి సీడీ, జింక్ లాంటి మల్టీ విటమిన్‌లు తీసుకుంటూ, మాస్కులు, హ్యాండ్ శానిటైజర్‌లు వాడుతూ, సామాజిక దూరం పాటిస్తూ, అన్నిటికంటే మరీ ముఖ్యంగా కాచి చల్లార్చిన నీటిని తాగడానికి ట్రై చేయండి. లేదంటే కరోనా మనల్ని కాటికి పంపే కార్యక్రమాన్ని దేవుడు కూడా కాపాడలేడు. కావున ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యాన్ని విడి 14 రోజులు కరోనా నుండి అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ 3 రోజులు కరోనా నుండి అదే ఈ 3 రోజులు కరోనా వైరస్ నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నానండి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉన్నది 14 రోజులు కరోనా కాదండి. 3 రోజులు కరోనా అనే విషయాన్ని మర్చిపోవద్దు. మనం టాపిక్‌లోకి వెళ్దాం. మనం ఈరోజు చెప్పుకునే స్ట్రాటజీ పేరొచ్చి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ అండి. అంటే ఈ స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేసామంటే 3 ఇండికేటర్స్‌ని యూజ్ చేసి బిల్డ్ చేస్తున్నానయితే. ఆ 3 ఇండికేటర్స్ ఏంటంటే పివట్ పాయింట్స్, అలాగే సిపిఆర్. సిపిఆర్ అంటే సెంట్రల్ ప్రైవేట్ రేంజ్, అలాగే వీబ్యాప్‌ని యూజ్ చేసామండి. అయితే ఈ స్ట్రాటజీలోకి వెళ్ళే ముందు మనం కొన్ని బేసిక్స్ అయితే తెలుసుకోవాలండి. అంటే ఈ స్ట్రాటజీలో మనం ఏ చార్ట్ టైప్ యూజ్ చేస్తున్నామో ఆ చార్ట్‌ని రీడ్ చేయడానికి మనం కొన్ని బేసిక్స్ అయితే టచ్ చేసుకున్నాం. అలాగే పివట్ పాయింట్స్ అంటే ఏంటి? అలాగే సిపిఆర్ అంటే ఏంటి? అలాగే వీబీఆర్ అంటే ఏంటి? పివట్ పాయింట్స్‌లో ట్రేడర్స్ ఎలా ట్రేడ్ చేస్తారు? అలాగే సిపిఆర్‌లో యూజ్ చేసి ట్రేడర్స్ ఎలాగా ట్రేడ్ చేస్తారు? అలాగే వీబ్యాప్‌ని యూజ్ చేసి ట్రేడర్స్ ఎలా ట్రేడ్ చేస్తారు అన్నది ఇండివిడ్యువల్‌గా తెలుసుకొని అప్పుడు మనం ఈ స్ట్రాటజీలోకి వెళ్తే మనకి క్లారిటీగా బాగా అర్థమవుతుందని నా అభిప్రాయం అండి. ఫస్ట్ మనం ఇందులో యూజ్ చేసే చార్ట్ టైప్ ఏంటంటే క్యాండిల్‌స్టిక్ చార్ట్ అండి. అంటే క్యాండిల్‌స్టిక్ చార్ట్ అనగానే మనకేం తెలియాలండి? ఆ క్యాండిల్‌స్టిక్ చార్ట్ అనేది మనం ఎలా రీడ్ చేయాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అంటే క్యాండిల్‌స్టిక్స్ గురించి మనం బేసిక్స్ అయితే కొన్ని తెలుసుకొని అప్పుడు మనం నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్దామండి. మనకిక్కడ 2 క్యాండిల్స్ కనిపిస్తాయండి. బుల్లిష్ క్యాండిల్‌స్టిక్ అలాగే బీరిష్ క్యాండిల్‌స్టిక్స్. మనం డైలీ మనం డైలీ క్యాండిల్‌స్టిక్స్‌లో మనం మార్కెట్ ఆ రోజు ఆ స్టాక్ యొక్క హై ఎంత, లో ఎంత, ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, ప్రైస్ అనేది మనం ఈజీగా ఈ క్యాండిల్స్ చూడగానే చెప్పొచ్చండి. అయితే ఒక్కొక్క క్యాండిల్ అనేది ఫార్మ్ అవ్వడానికి మనం సెలెక్ట్ చేసిన టైమ్ ఫ్రేమ్ మీదే బేస్ అయి ఉంటుందండి. అంటే మనం 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఈచ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవ్వడానికి 5 మినిట్స్ టైం తీసుకుంటుందండి. అలాగే 15 మినిట్స్ చార్ట్‌లో క్యాండిల్ అనేది ఫార్మ్ అవ్వడానికి 15 మినిట్స్ తీసుకుంటుంది. అలాగే 30 మినిట్స్ చార్ట్‌లో క్యాండిల్ అనేది ఫార్మ్ అవ్వడానికి 30 మినిట్స్ టైం తీసుకుంటుందండి. అలానే మనం ఈ క్యాండిల్స్ చూసినప్పుడు మనకు కనిపించే ఈ నిండు భాగాన్ని రియల్ బాడీ అంటామండి. అలానే బాడీ పైన ఉన్న సన్ లైన్స్‌ని ఏంటంటే అప్పర్ షాడో ఆర్ విక్ అంటామండి. అలానే ఈ బాడీ కింద ఉన్న లైన్స్‌ని కూడా లోవర్ షాడో ఆర్ లోయర్ విక్ అంటామండి. అయితే అప్పర్ షాడో అనేది ఏంటంటే హై ప్రైస్‌ని తెలియజేస్తుంది. అలాగే లోవర్ షాడో అనేది లో ప్రైస్‌ని తెలియజేస్తుందండి. ఇక్కడ చూస్తే అంటే రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటండి, ఆ స్టాక్ ప్రైస్ అనేది ఫాల్ అవుతుంది. అంటే ఆ స్టాక్ అనేది బేర్స్ కంట్రోల్‌లోకి వెళ్ళింది అని మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చండి. అలానే రెడ్ క్యాండిల్ బాడీ యొక్క కింద భాగం క్లోజింగ్ ప్రైస్‌ని అలాగే బాడీ పై భాగం ఓపెన్ ప్రైస్‌ని తెలియజేస్తుందండి. ఇక్కడ కూడా బాడీకి కింద వైపు గల షాడోని ఆహ్, లో ప్రైస్‌ని, బాడీకి పై వైపు గల షాడో హై ప్రైస్‌ని తెలియజేస్తుందండి. అలానే స్టాక్ క్లోజింగ్ ప్రైస్ అనేది ఓపెన్ ప్రైస్ కంటే పైన ఉంటే గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతుందండి. అలానే గ్రీన్ క్యాండిల్ బాడీ యొక్క కింద భాగం ఓపెన్ ప్రైస్‌ని మరియు బాడీ పై భాగం క్లోజింగ్ ప్రైస్‌ని తెలియజేస్తాయండి. మనం ఈ క్యాండిల్స్‌ని చూడగానే మనకు తెలిసే విషయాలేంటండి? ఆ డేలో ఆ స్టాక్ హై ఎంత, లో ఎంత, ఓపెన్ ఎంత, క్లోజింగ్ ప్రైస్ ఎంత అని క్లియర్‌గా అర్థమవుతుందండి. దీన్ని బేస్ చేసుకొని మనం ఎక్కడ కొనాలి, లేదా ఎక్కడ అమ్మాలి, లేదా మనం ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనేది మనకి ఈ క్యాండిల్‌స్టిక్స్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవచ్చండి. నేను ఈ స్ట్రాటజీ ఎంతవరకు వెళ్ళే ముందు బేసిక్స్ ఎంతవరకు అవసరం అనేది అంతవరకు నేను చెప్తానండి. ఈ క్యాండిల్‌స్టిక్స్‌లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే మనం డిస్కస్ చేసే పివట్ పాయింట్స్ సిపిఆర్ కదండీ. సో, వాటిని కాలిక్యులేట్ చేయడానికి ఈ క్యాండిల్‌స్టిక్స్‌లో మనం హై, లో, క్లోజ్ ప్రైసెస్ అనేవి ఇంపార్టెంట్. వీటిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. మనం ఇప్పుడు పివట్ పాయింట్స్ అంటే ఏంటి? అవి ఎలా ఫార్మ్ అవుతాయి? దాన్ని మనం చార్ట్‌లో ఎలా అప్లై అనేది మనం చూద్దామండి. అలానే వాటిని యూజ్ చేసి ట్రేడర్స్ ఎలా ట్రేడ్ చేస్తారనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఈ పివట్ పాయింట్స్‌ని డే ట్రేడింగ్‌లో పొటెన్షియల్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ప్రైస్ లెవెల్స్‌ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారండి. ఈ పివట్ పాయింట్స్ అనేవి ఎలా ఫార్మ్ అవుతాయంటే ప్రీవియస్ డే యొక్క హై, లో, క్లోజ్ ప్రైస్ బేస్ మీద ఫార్మ్ అవుతాయండి. అయితే ట్రేడింగ్ చేసేటప్పుడు మనం వీటిని చేయవలసిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మనం కాలిక్యులేట్ చేయడానికి టైం అయితే ఉండదండి ట్రేడింగ్ టైమ్‌లో.
సో అయితే ఈ పివట్ పాయింట్ లెవెల్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి అయితే సమ్ ఫార్ములాస్ ఉన్నాయండి. ఆ ఫార్ములాస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలిస్తే మంచిది. అలానే రేపు మనం క్యాలిక్యులేట్ చేయాలన్నా కూడా తెలియడం మంచిది కాబట్టి నేను వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇప్పుడు చెప్తున్నానండి. అయితే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ పివట్ పాయింట్స్‌ని అలానే సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ప్రైస్ లెవెల్స్‌ని బేస్ చేసుకొని ఎంట్రీ ఎక్కడ ఇవ్వాలి? అలానే ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి? అలానే స్టాప్ లాసెస్ ఎక్కడ పెట్టాలి? అనేది వీటిని బేస్ చేసుకొని నిర్ణయం తీసుకుంటారండి. ఈ పివట్ పాయింట్స్‌ని ఎప్పుడు అప్లై చేసినా లేదా మాన్యుయల్‌గా డ్రా చేయాలన్నా కూడా ట్రేడర్స్ ప్రీవియస్ డే యొక్క హై, లో, క్లోజ్ ప్రైజెస్‌ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసి డ్రా చేసుకుంటారండి. ఒకవేళ మాన్యుయల్‌గా చేసుకునే వాళ్ళు ఉంటే. అయితే ఈ పివట్ ఈ పివట్ పాయింట్స్ లేదా ఇండికేటర్ అదే మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఈ ఇండికేటర్‌లో ఒక సెంట్రల్ అది మీకు చూపిస్తున్నప్పుడు ఈ ఇండికేటర్‌లో ఒక సెంట్రల్ పివట్ పాయింట్ అండ్ 3 సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ 3 రెసిస్టెంట్ లెవెల్స్ అనేవి ఉంటాయండి. అయితే ఆ సెంట్రల్ పివట్ పాయింట్ క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేస్తారనేది కూడా ఇప్పుడు ఫార్ములాస్ చూపిస్తానండి. మీరు ఇక్కడ చూపిస్తే ఈచ్ పివట్ పాయింట్‌కి దానికి సంబంధించిన ఫార్ములా ఏంటనేది మీకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశానండి. అయితే ఆ సెంట్రల్ పివట్ పాయింట్ క్యాలిక్యులేషన్ అనేది ప్రీవియస్ డే యొక్క హై ప్రైస్, లో ప్రైస్ ప్లస్ క్లోజ్ ప్రైస్ ఈ మూడిటిని యాడ్ చేసి డివైడెడ్ బై 3 చేస్తే మనకు పివట్ పాయింట్స్ యొక్క వాల్యూ వస్తుందండి. అలానే ఈ సెంట్రల్ పివట్ పైన 3 లైన్స్ ఫామ్ అవుతాయండి. వాటిని మనం రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 అలానే రెసిస్టెన్స్ 3 అని పిలుస్తామండి. మనకి చార్ట్‌లో ఎక్కువగా R1, R2, R3 లని మనకి చార్ట్‌లో కనిపిస్తాయండి. అలానే ఈ సెంట్రల్ పివట్ పాయింట్ కింద ఉన్న 3 పాయింట్స్ అలానే ఈ సెంట్రల్ పివట్ పాయింట్స్ కింద కూడా 3 పాయింట్స్ ఫామ్ అవుతాయండి. వాటిని మనం సపోర్ట్ నంబర్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3 అని పిలుస్తామండి. మనకి చార్ట్‌లో S1, S2, S3గా కనిపిస్తాయి. అయితే మీరు వీటిని క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం అయితే లేదండి. ఇవి బ్రోకరేజ్ కంపెనీస్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారండి. మీకు కావాలంటే జీరోదాలో చూపిస్తాను వాటిని ఎలా చార్ట్‌లో ప్లాట్ చేయాలనేది. అలానే ట్రేడర్స్ వీటిని యూజ్ చేసి ఎలా ట్రేడ్ చేస్తారని కూడా మీకు క్లియర్‌గా చెప్తానండి. అయితే మనం ఇప్పుడు ఈ పివట్ పాయింట్స్‌ని చార్ట్‌లో ఎలా అప్లై చేయాలన్నది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనం ఈ పివట్ పాయింట్స్‌ని ఎలా అప్లై చేయాలని జినోదా ప్లాట్‌ఫార్మ్‌లో చూద్దామండి. ఇక్కడ మీరు చూస్తే వ్యూస్, డిస్‌ప్లే అండ్ స్టడీస్ అని ఉంటుంది. ఈ స్టడీస్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్‌లో పివట్ అని టైప్ చేయండి. పివట్ అని టైప్ చేసినప్పుడు అక్కడ 2 చూపిస్తదండి. ఒకటి సెంటర్ పివట్ రేంజ్ అని, పివట్ పాయింట్స్ అని. మీరు పివట్ పాయింట్స్ అని సెలెక్ట్ చేస్తారు. మీరు ఈ పివట్ పాయింట్స్‌ని సెలెక్ట్ చేయగానే ఆ పివట్ పాయింట్స్ అనేవి ఈ చార్ట్‌లో ప్లాట్ అవుతాయండి. మీరిక్కడ చూస్తున్నారు కదండీ! సో, ఇక్కడ మీకు ప్లాట్ అయిన ఈ పివట్ లెవెల్స్ అనేవి కలర్ అనేది మీకు క్లారిటీగా లేకపోతే మీరేం చేస్తారంటే ఈ పివట్ పాయింట్స్ ఏదైతే ఉందో దానికి రైట్ క్లిక్ చేసి ఎడిట్ సెట్టింగ్స్‌లోకెళ్ళి మీరు షేడింగ్ యాడ్ చేస్తారండి. షేడింగ్ క్లిక్ చేసుకుంటే ఈ షేడింగ్ అనేది ఇలా వస్తుంది. ఆ షేడింగ్‌తో పాటు మీరేం చేస్తారంటే ఈ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తున్నాయో చూసారో లైన్స్ ఇవి. సో, ఇక్కడ పై లైన్స్ అనేవి డార్క్‌గా ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. కింద లైన్స్ అనేవి వెరీ లైట్ కలర్‌లో ఉన్నాయి కదా! సో, మనం చూడడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి ఎడిట్ సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇక్కడ పివట్ పాయింట్ రెడ్ కలర్ కనిపిస్తుందండి. అలాగే సపోర్ట్ అంటే రెసిస్టెంట్‌లన్నీ ఒక కలరు, సపోర్ట్‌లన్నీ ఒక కలరు అనేది పెట్టుకుందాం. అంటే జస్ట్ మనకి క్లియర్‌గా కనిపించడం కోసం చార్ట్‌లో. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే పివట్ పాయింట్ ఆ కలర్‌లో ఉంది కాబట్టి అది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. సో, దాన్ని మనం కలర్ అనేది చేంజ్ చేయవసరం లేదు. రెసిస్టెన్స్ అనేది చూద్దామండి. రెసిస్టెన్స్ మనం ఏం చేద్దామంటే రెసిస్టెన్స్‌లన్నీ మనం రెడ్ కలర్‌లోకి మార్చుకుందామండి. రెసిస్టెన్స్ 1 అలాగే రెసిస్టెన్స్ 2 అలాగే రెసిస్టెన్స్ 3 ఇప్పుడు ఇంకా మిగిలినవి సపోర్ట్ నంబర్ 1 బ్లూ కలర్ పెడదామండి. అలాగే సపోర్ట్ నంబర్ 2 బ్లూ కలర్ అలానే సపోర్ట్ నంబర్ 3 ఇప్పుడు ఈ కలర్స్ అనేవి మార్చేసామండి. ఇప్పుడు మనకి చూడడానికి ఈజీగా ఉంటుందండి. అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే S1, S2, S3 ఎక్కడున్నాయి? R1, R2, R3 అనేది ఎక్కడున్నాయి? సో, మీరు ఈ పివట్ పాయింట్స్‌ని అప్లై చేసినప్పుడు ఈ ప్రైస్‌కి ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేశారు కదా! ఇవి లైన్స్ కదా! మీకు ప్రైస్ ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైస్ కదండీ! ఈ ప్రైస్‌కి ఇమ్మీడియేట్‌గా కింద ఉన్నది ఏమవుతుందండి? సపోర్ట్ అవుతుందండి. అలానే ఈ ప్రైస్‌కి ఇమ్మీడియేట్‌గా పైన ఉన్నది రెసిస్టెన్స్ అవుతుందండి. అయితే
ఈ పివట్ పాయింట్స్ యూజ్ చేసి ట్రేడ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. అయితే వాళ్ళు ఎలా చేస్తారంటే ఏదైనా ఒక పివట్ పాయింట్ సో వాటిని అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అని కాదండి. అలాగే సపోర్ట్ అని కాదండి. ఏదైనా ఒక పివట్ లైన్ అనేది బ్రేక్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దామండి. ఈ ఈ పివట్ లైన్ బ్రేక్ అయింది కదండీ! బ్రేక్ అయ్యి ఒక క్యాండిల్ ఫార్మ్ అయింది. సో ఈ క్యాండిల్ అనేది కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేసి దాని హైలో వాళ్ళు బై ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారండి. సో వాళ్ళు ఇక్కడ బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తే వాళ్ళ స్టాప్ లాస్ అనేది ఈ లైన్ కింద కానీ లేదంటే ఈ ఈ క్యాండిల్‌కి లోలో కానీ వాళ్ళు స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారండి. అయితే ఇక్కడ వాళ్ళు ఆహ్, బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వాళ్ళకి టార్గెట్ అనేది ఈ లైన్ అవుతుందండి. సో ఈ లైన్ కొంచెం కింద వాళ్ళు టార్గెట్ పెట్టుకొని ఆహ్, ఎగ్జిట్ అయిపోతారండి. ఈ టార్గెట్ మీట్ ఇది అవ్వగానే ఎగ్జిట్ అయిపోతారు. కొంతమంది ఎలా చేస్తారంటే, ఈ లైన్ బ్రేక్ అయ్యి ఫార్మ్ అయిన తర్వాత ఇంత పెద్ద క్యాండిల్ వచ్చిన తర్వాత ఎక్కడన్నా పుల్ బ్యాక్ వస్తుందేమో అని వెయిట్ చేస్తారండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది కదండీ! సో, పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ లైన్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేసి ఆ లైన్ మళ్ళీ బ్రేక్ అయిన తర్వాత ఈ క్యాండిల్ హైలో తీసుకొని ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తారు. అలానే ఈ లైన్ కింద కానీ లేదా ఈ క్యాండిల్ యొక్క లోకి కానీ వాళ్ళు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. వాళ్ళకి టార్గెట్ అనేది ఈ లైన్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ లైన్ దగ్గర ఈ లైన్ దగ్గర ఎగ్జిట్ అవ్వకుండా నెక్స్ట్ సపోర్ట్ నెంబర్ 2 దగ్గర కొంతమంది పెట్టుకుంటారు. సో, ఒక్కోసారి అక్కడి దాకా వెళ్ళొచ్చు. ఒక్కోసారి అక్కడి దాకా వెళ్ళకపోవచ్చు. సో, వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకన్నా మంచిది ఒకవేళ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ముందు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నారు కదండీ! ఇక్కడ ఏదైతే క్యాండిల్ వాళ్ళు ఆర్డర్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంటే దాని ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో పెట్టుకున్నారు కదా! సో, ఈ స్టాప్ లాస్‌ని స్లోగా అది మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేసుకుంటారు. అలాగే ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్‌కి వాళ్ళు స్టాప్ లాస్‌ని మూవ్ చేసుకుంటారు. తర్వాత ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్‌కి. అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్‌లనమాట. సో, ఇన్‌కేస్ అది మార్కెట్ అనేది రివర్స్ అయిందనుకో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా కూడా వాళ్ళు ప్రాఫిట్‌లోంచే బయటపడతారు. కొంతమంది ఇలా ట్రేడ్ చేస్తారు. అంటే బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ అంటే బయర్స్ అనేవి బై సైడ్ ట్రేడ్ చేసేవాళ్ళు ఏదైనా లైన్ బ్రేక్ అయిన తర్వాత ఆ ఆ లైన్ ఏదైతే బ్రేక్ అయిందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్ అయింది కదండీ! ఆ బ్రేక్ చేసిన క్యాండిల్ అనేది ఫార్మేషన్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేసి ఆ క్యాండిల్ యొక్క హైలో కొంత బఫర్‌తో ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకి ఇమ్మీడియేట్ టార్గెట్ అనేది ఈ లైన్‌కి పారలెల్‌గా ఉన్న లైన్ ఏదండి ఇదే కదండీ! సో, ఈ లైన్‌కి కొద్దిగా కింద వాళ్ళు టార్గెట్ అనేది పెట్టుకొని ఎగ్జిట్ అయిపోతారు. అలా కొంతమంది ట్రేడ్ చేస్తారండి. అంటే ఎక్కడ ప్రైస్ లెవెల్ అనేది ఒక లైన్‌కి పైకి వస్తే అలా కాకుండా మన రెసిస్టెన్స్ దగ్గర లైన్ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి రెడ్ లైన్ ఫార్మ్ అయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఈ లైన్ బ్రేక్ అయింది. రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయిందండి. ఈ ఫార్మ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ యొక్క లోలో వాళ్ళు సెల్ చేస్తారండి. సెల్ చేసి వాళ్ళ ఇమ్మీడియేట్ టార్గెట్ అనేది ఈ లైన్‌కి పారలెల్‌గా ఈ లైన్ ఉంది కాబట్టండి. సో, వాళ్ళ టార్గెట్ అనేది ఈ లైన్ కొంచెం పైన పెట్టుకుంటారండి. పైన పెట్టుకొని ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి ఇక్కడ సెల్ చేశారు కాబట్టి దానికి స్టాప్ లాస్ కింద స్టాప్ లాస్ ఎక్కడ పెడతారండి? ఈ లైన్ కొంచెం పైన పెట్టుకుంటారు. అంటే సెల్ చేశారు కదా! అంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుందనేది వాళ్ళకి సిగ్నల్ వచ్చింది కాబట్టి ప్రైస్ డ్రాప్ అవ్వడం అంటే ఆ ప్రైస్ అనేది పడుతూ వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అండి ఈ ప్రైస్‌కి వాళ్ళు ఎక్కడైతే ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేశారో ఆ ప్రైస్ కొంచెం పైన అంటే ఈ లైన్ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటారు. వాళ్ళ ఇమ్మీడియేట్ టార్గెట్ అనేది ఈ లైన్‌కి పారలెల్‌గా ఉన్న ఈ లైన్ కాబట్టి ఈ లైన్ కొంచెం పైన వాళ్ళు టార్గెట్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోతారండి. అలా కొంతమంది ట్రేడ్ చేస్తారు. అంటే టార్గెట్ అనేది సపోర్ట్ లైన్ కాస్త పైన పెట్టుకొని ఎగ్జిట్ అయిపోతారు. అయితే మనం ఈ ఒక్క ఇండికేటర్‌ని యూజ్ చేసి ట్రేడ్ చేస్తే చాలా ఫేక్ సిగ్నల్స్ వస్తాయండి మనకి. అయితే మనం ఈ ఫేక్ సిగ్నల్స్‌ని కంట్రోల్ చేయడానికి లేక తగ్గించడానికి దీనికి వేరే టెక్నికల్ ఇండికేటర్‌ని యూజ్ చేస్తే మనకు వచ్చే ఫేక్ సిగ్నల్స్‌ని కంట్రోల్ చేయవచ్చండి. అయితే మనం ఇక్కడ పివట్ పాయింట్స్‌తో పాటు సీపీఆర్ అంటే సెంట్రల్ పివట్ రేంజ్‌ని కూడా యాడ్ చేస్తున్నామండి. మనం ఇంకా స్ట్రాటజీలోకైతే వెళ్ళలేదండి. ఈ స్ట్రాటజీకి కావాల్సిన బేసిక్స్ నేర్చుకుంటున్నామండి ఇప్పుడు. అయితే మన సీపీఆర్ అంటే ఏంటో చూద్దామండి. సీపీఆర్ అంటే సెంట్రల్ పివట్ రేంజ్ అండి. సీపీఆర్ అంటే ఏమిటి? దాన్ని ఎలా యూజ్ చేసి ట్రేడర్స్ ట్రేడ్ చేస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దామండి. సీపీఆర్ అనేది పివట్ పాయింట్స్ ఇండికేటర్‌లోనిది కాదండి.
మనం పివట్ పాయింట్స్లో చూస్తే సెంట్రల్ పివట్ పాయింట్తో పాటు 3 సపోర్ట్స్ S1 S2 S3 అలానే 3 రెసిస్టెన్స్ లెవెల్స్ R1 R2 R3 అనేవి ఉంటాయండి. అయితే ఈ సిపిఆర్ సెంట్రల్ పివట్ రేంజ్లో 3 లెవెల్స్ ఉంటాయండి. మనకి సెంటర్లో కనిపించే లెవెల్ని సెంట్రల్ పివోట్ ఆర్ పివోట్ అంటారండి. అయితే ఈ పివోట్ పాయింట్స్ పైన లైన్ని టాప్ సెంట్రల్ పివోట్ టీసీ అంటారండి. అలానే పివోట్ పాయింట్ కింద ఉన్న లెవెల్ని బాటమ్ సెంట్రల్ పివోట్ పాయింట్ బీసీ అని అంటారండి. అయితే సిపిఆర్ లెవెల్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు సెంట్రల్ పివోట్ పాయింట్ లెవెల్ అనేది మనకు రావాలంటే దానికి మనం ముందు రోజు యొక్క హై లో క్లోజ్ ప్రైస్ని కలిపి డివైడెడ్ బై 3 వేస్తే మనకి ఆ సెంట్రల్ పివోట్ లెవెల్ వస్తుందండి. ఆ క్యాలిక్యులేషన్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఇప్పుడు సెంట్రల్ పివోట్ లెవెల్ అనేది మనకి రావాలంటే దానికి మనం ముందు రోజు యొక్క హై ప్రైస్ ఎంత, లో ప్రైస్ ఎంత, క్లోజ్ ప్రైస్ ఎంత అన్నది నోట్ చేసుకుని ఆ 3 ప్రైజెస్ని కలిపి డివైడెడ్ బై 3 వస్తే పివోట్ అంటే సెంట్రల్ పివోట్ వాల్యూ అనేది వస్తుందండి. బీసీని క్యాలిక్యులేట్ చేయాలంటే బాటమ్ సెంట్రల్ పివోట్ లెవెల్ రావాలంటే ముందు రోజు యొక్క హై ప్రైస్ని లో ప్రైస్ని యాడ్ చేసి డివైడెడ్ బై 2 వేస్తే మనకి బాటమ్ సెంట్రల్ పివోట్ పాయింట్ యొక్క లెవెల్ వస్తుందండి. అలానే టీసీ టాప్ సెంట్రల్ పివోట్ లెవెల్ని క్యాలిక్యులేట్ చేయాలంటే దాని ఫార్ములా ఏముందండి? దాని ఫార్ములా వచ్చి పివోట్ మైనస్ బీసీ ప్లస్ పివోట్ వాల్యూ వేసుకుంటే మనకి టాప్ పివోట్ లెవెల్ వాల్యూ వస్తుందండి. అయితే ఆల్ 3 ప్రైస్ లెవెల్స్ని 3 వేరియబుల్తో క్యాలిక్యులేట్ చేస్తామండి. అవి ముందు రోజు యొక్క హై లో క్లోజ్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ రేంజ్ అనేది ఆ రోజుకి అలానే ఉంటుందండి, చేంజ్ అవ్వదండి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఈ ఫార్ములాస్ కానీ ఇవేం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. అయితే ఈ సిపిఆర్ విత్ బేస్ చేసుకుని మనం ప్రెడిక్ట్ చేయవచ్చండి. అంటే ఆ ప్రైస్ అనేది ఎలా మూవ్ అవుతుందని. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ సిపిఆర్ విత్ అనేది నారోగా ఉందనుకోండి. నారో అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. నారో అంటే సరే, ఈ సిపిఆర్ విత్ అనేది నారోగా ఉందనుకోండి. నారో అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. నారో అంటే ఆ సెంట్రల్ పివోట్ పాయింట్ టీసీ అంటే టాప్ సెంట్రల్ పివోట్ పాయింట్, అలానే బీసీ అంటే బాటమ్ సెంట్రల్ పివోట్ పాయింట్స్ యొక్క డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉండాలండి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది చూసారా, ఇవి డిస్టెన్స్ అంటే దీనికి ఉన్న డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది, దీనికి ఉన్న డిస్టెన్స్ తక్కువగా ఉంది. అంటే దీన్ని నారో రేంజ్ సిపిఆర్ అంటారు. ఇక్కడ చూసారు వైడ్ రేంజ్ చూసారనుకోండి, అంటే ఈ సెంట్రల్ లైన్కి ఈ పైదానికి డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉందండి, అంటే వైడ్గా ఉంది కదా, సో దీన్ని వైడ్ రేంజ్ సిపిఆర్ అంటారు. అలాగే ఈ పక్కన కూడా అలాగే గ్యాప్ అనేది ఎక్కువ ఉంది. సో మనం ఇక్కడ ఏం మాట్లాడుతుందండి, నారో అంటే మీకు అర్థమైంది కదండి. అంటే ఈ లైన్స్కి మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటే దాన్ని నారో సిపిఆర్ రేంజ్ అంటారు. అయితే ఈ సిపిఆర్ అనేది నారోగా ఉంటే ఆ రోజు మార్కెట్ ట్రెండింగ్ మార్కెట్గా ఉండబోతుందని అని అర్థం అండి. ఒకవేళ ఆ రోజు సిపిఆర్ రేంజ్ అనేది వైడ్గా ఉంటే, మళ్ళీ వైడ్ అంటే ఏమిటో అనుకోకుండా ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సెంట్రల్ పివోట్ పాయింట్కి టీసీ అంటే టాప్ సెంట్రల్ పివోట్ పాయింట్, అలాగనే బీసీ బాటమ్ సెంట్రల్ పివోట్ పాయింట్ యొక్క డిస్టెన్స్ అంటే ఆ లైన్స్ డిస్టెన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటే మాత్రం ఆ రోజు మార్కెట్ అనేది సైడ్ వేస్ మార్కెట్గా ఉండబోతుందని అర్థం చేసుకోవాలండి. ట్రేడర్స్ ఇప్పుడు జనరల్గా ట్రేడ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే సిపిఆర్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా కూడా యూజ్ చేస్తారండి. కొంతమంది ట్రేడర్స్ స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ఈ సిపిఆర్ 3 లెవెల్స్ని యూజ్ చేసుకుంటారండి. ఏదో ఒక లైన్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటారండి. మీరు సిపిఆర్ చార్ట్లో అప్లై చేసి చూసారనుకోండి, ఈ సిపిఆర్ లైన్స్ అనేవి ప్రతిరోజు కూడా హైగా ఫామ్ అవుతున్నాయి అనుకోండి, దానికి అర్థం ఏంటంటే ఆ స్టాక్ కానీ లేదంటే ఆ రోజు మార్కెట్ కానీ బుల్లిష్ ట్రెండ్లో ఆ స్టాక్ కానీ ఆ మార్కెట్ కానీ ఉందని అర్థం అండి. అలా కాకుండా సిపిఆర్ లెవెల్స్ అనేది లోగా ఫామ్ అవుతున్నాయి అనుకోండి, ఆ స్టాక్ అనేది బీరిష్ ట్రెండ్లో ఉందని అర్థం అండి. అయితే మనం ఇప్పటి వరకు సిపిఆర్ అంటే ఏమిటి, సిపిఆర్ లెవెల్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలానే సిపిఆర్ బేస్ చేసుకుని ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం సిపిఆర్ని బేస్ చేసుకుని ట్రేడ్ ఎలా చేస్తారనేది మనం చూద్దామండి. జనరల్గా ఎవరైతే సిపిఆర్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే సిపిఆర్ లెవెల్స్ ఎలా ఫామ్ అయ్యాయి అని చూస్తారండి. మనం ముందు చెప్పుకున్నాం కదండి, నారో సిపిఆర్, వైడ్ సిపిఆర్ అని.
ఫస్ట్ చెక్ చేస్తారండి. తర్వాత సిపిఆర్ లెవెల్స్ అనేవి హైయర్‌లో ఫార్మ్ అవుతాయి. లేదా లోయర్‌లో ఫార్మ్ అవుతాయని చెప్పుకున్నాం కదండీ! అది కూడా ఒకసారి ఇమేజ్ చూపిస్తాను మీకు. ఇదిగోండి. హైయర్ అంటే అసెండింగ్ సిపిఆర్ అండి. అంటే మనకి ఇక్కడ చూస్తున్నారు చూసారా? అంటే ఇక్కడ సిపిఆర్ కన్నా ఇక్కడ దీనికన్నా ఇది హైలో ఫార్మ్ అయింది. దీనికన్నా ఇది హైలో ఫార్మ్ అయింది. దీనికన్నా ఇది హైలో ఫార్మ్ అయింది. అంటే హైగా ఫార్మ్ అవుతే దీన్ని అసెండింగ్ సిపిఆర్ అంటారండి. అలానే అంటే ఇక్కడ మీకు చెప్పాం కదా! ఇలా ఫార్మ్ అవుతే ఏంటంటే ఆ స్టాక్ యొక్క ట్రెండ్ అనేది బుల్లిష్‌గా ఉందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి అలానే మనం లోయర్ లో అంటే ఏంటి అనుకున్నాం కానీ లోయర్ లో అంటే ఇదండి. ఫస్ట్ ఇది అనుకోండి. నెక్స్ట్ రోజు అనేది దానికన్నా కిందకి ఫార్మ్ అయిందేమో సిపిఆర్. అలాగే ఆ నెక్స్ట్ రోజు దానికన్నా కింద ఫార్మ్ అయిందండి. ఆ నెక్స్ట్ కూడా దానికన్నా ఈ సిపిఆర్ కన్నా ప్రీవియస్ డే కన్నా కింద ఫార్మ్ అయింది. అంటే ఆ స్టాక్ అనేది ఏంటంటే అండి బేరిష్ కంట్రోల్‌లో ఉందనండి. అంటే ఆ స్టాక్ ప్రైస్ అనేది ఫాల్ అవుతూ వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలండి. ఇలా ఫార్మ్ అయితే బేరిష్ ట్రెండింగ్‌లో మార్కెట్ ఉందని అర్థం ఓకే. ఒకసారి మనం ఆ సిపిఆర్ అనేది ఎలా అప్లై చేయాలి చార్ట్‌లో అనేది మనం చూద్దామండి. ఇది జెరోదా ప్లాట్‌ఫార్మ్ అండి. ఈ జెరోదా ప్లాట్‌ఫార్మ్‌లో స్టడీస్‌లోకెళ్తే ఇక్కడ సెంటర్ ఓకే. సెంట్రల్ పివోట్ కొట్టినా వస్తుంది. లేదంటే సెంట్రల్ అని టైప్ చేస్తే సెంట్రల్ పివోట్ రేంజ్ అని వస్తుంది. అది క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్‌గా ఆ లెవెల్స్ అనేవి ఆ చార్ట్‌లో ప్లాట్ అయిపోతాయి. సో, మీకు ఇక్కడ చార్ట్ ఆ లెవెల్స్ అనేవి చార్ట్‌లో ప్లాట్ అయిపోయిన తర్వాత ఇది మీకు కన్వీనియంట్‌గా ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ ఏదన్నా కలర్స్ కానీ లైన్ కలర్స్ కానీ లేదంటే ఆ ఛానెల్ కలర్స్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ స్టడీస్‌లోకెళ్ళి మళ్ళీ ఆహ్, మనం అప్లై చేసాం కదా సిపిఆర్. ఆ సిపిఆర్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుందండి. అక్కడ మీరిక్కడ ఈ ఛానెల్ ఫిల్ అనేది ఇక్కడ డిసేబుల్ చేసుకుంటే ఆ ఛానెల్స్ అనేవి ఫిల్ అవ్వవు. ఒకవేళ దాన్ని మీరు క్లిక్ చేశారనుకోండి, ఆ ఛానెల్స్‌లో కలర్ అనేది ఫిల్ అవుద్ది. అది ఏ కలర్ ఫిల్ అవుతుందంటే ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ కలర్ ఫిల్ అయింది. సో, ఆ కలర్ ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలంటే దాని మీద క్లిక్ చేసి, ఒకవేళ బ్లూ కానీ ఏదన్నా అనుకున్నారనుకో, ఆ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్. అలాగే ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ ఆ ఛానెల్ మీద అప్లై అవుతుందండి. అలాగే సిపిఆర్ పివోట్ అంటే సెంట్రల్ పివోట్ పాయింట్ అనుకున్నాం కదా! మధ్యలో ఉండే లైన్ ఏదైతే ఉందో లెవెల్ ఆ లెవెల్ లైన్ యొక్క కలర్ బ్లూ కలర్‌లో ఉందండి. దాన్ని చేంజ్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం దాన్ని ఒక రెడ్ కలర్‌లో మార్చుకోవాలనుకోండి. రెడ్ అప్లై చేసుకుంటారు. అంటే ఇప్పుడు చూసారా? ఇప్పుడు అప్లై అయిపోయింది. అలానే సిపిఆర్ బీసీ అంటే ఈ రెడ్ లైన్‌కి బాటమ్‌లో ఉన్న లెవెల్ ఏదైతే ఉందో దాన్ని సెంట్రల్ పాయింట్ అంటారండి. సెంట్రల్ పివట్ రేంజ్ అంటారు. అయితే ఇక్కడ మీకు ఈ రెడ్ లైన్‌కి ఏదైతే కింద కనిపిస్తుందో, ఆ లైన్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే అదే మనం ఏదైతే మాట్లాడుకున్నామో బీసీ అనేదాన్ని సిపిఆర్ బీసీ అనేది బాటమ్ సెంటర్ పాయింట్. ఆ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇది ఇక్కడ సిపిఆర్ బీసీ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మీరు బ్లూ కలర్‌కి అప్లై చేసుకుంటే ఇక్కడ బ్లూ కలర్ అప్లై చేస్తే అది బ్లూ కలర్ అయిపోతుంది. అలానే సిపిఆర్ టీసీ అంటే ఈ సెంట్రల్ పివట్ పాయింట్‌కి పైన ఏదైతే కనిపిస్తుందో దాన్ని టీసీ అంటామండి. ఓకేనా? టాప్ సెంట్రల్ పివట్ పాయింట్. సో, ఆ కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలంటే దాని మీద క్లిక్ చేసి ఒకవేళ మీరు ఆల్రెడీ బ్లూ కలర్ అప్లై చేశారు కాబట్టి మీరు దాన్ని ఇంకో కలర్ అప్లై చేసుకోవచ్చు. మీకు ఒక గ్రీన్ కానీ లేదంటే పింక్ కానీ. సో, పింక్ లేదు అంత విజిబిలిటీకి బాగోలేదు అనుకుంటే ఆహ్, దీనికి వేరే కలర్ ఏదన్నా అప్లై చేసి మీరు డన్ క్లిక్ చేస్తే అది అప్లై అయిపోతుంది. ఇప్పుడు మీకు ఈజీగా మీకు చార్ట్ రీడ్ చేయడానికి చాలా సులువుగా ఉంటుందండి. సో ఇప్పుడు జనరల్‌గా ట్రేడర్స్ ఈ సీపీఆర్‌ని యూజ్ చేసి ఎలా ట్రేడ్ చేస్తారు? అంటే ఎక్కడ ఒకవేళ బై సైడ్‌కెళ్తే ఎంట్రీ పాయింట్ ఎక్కడ తీసుకుంటారో, అలాగే బై సైడ్‌కెళ్ళినప్పుడు ఆహ్, బై చేసిన స్టాక్‌కి స్టాప్ లాస్ ఎక్కడ పెడతారో, అలాగే దానికి టార్గెట్ అనేది ఎలా పెట్టుకుంటారన్నది మనం చూద్దాం. అలాగే సెల్ సైడ్‌కి వెళ్ళినప్పుడు ట్రేడర్స్ సెల్ ఆర్డర్‌ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దానికి స్టాప్ లాస్‌లు ఎక్కడ పెట్టుకుంటారో, అలాగే టార్గెట్ ఎలా పెట్టుకుంటున్నారనేది మనం చూద్దామండి. జనరల్‌గా ఆ రోజు మార్కెట్ బుల్లిష్‌గా ఉంది అనుకోండి. ట్రేడర్స్ అనేవాళ్ళు కొంతమంది సీపీఆర్ లెవెల్స్‌లో టీసీ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేసి, దానికి కొంచెం బఫర్ యాడ్ చేసి ట్రేడ్ అనేదాన్ని తీసుకుంటారండి. దానికి స్టాప్ లాస్‌గా బీసీ లైన్‌కి దగ్గరలో పెట్టుకుంటారు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి. ఈ 3 లైన్స్ మీద ఒకవేళ ట్రేడ్ అవుతుందనుకోండి. అది నో ట్రేడింగ్ జోన్ అండి. అంటే ఒకవేళ అక్కడే ట్రేడ్ అవుతుంది. మీరు ట్రేడ్ అనేది తీసుకోకూడదు.
ఓకేనా? సో, అంటే తీసుకోకూడదు. జనరల్‌గా ట్రేడ్ చేసేవాళ్ళు తీసుకోరు కూడా. సో, ఈ పై లైన్ అంటే ఈ రెడ్ లైన్ కాకుండా పై ఉన్నది ఏదైతే అనుకున్నామో మనం టీసీ అనుకున్నాం కదా! ఆ టీసీ లైన్ బ్రేక్ అయ్యి ఒకవేళ క్యాండిల్ ఫార్మ్ అయిందనుకోండి. ఇక్కడ ఆల్రెడీ అంటే ఇది ఇప్పుడు ఈ సీపీఆర్‌ని చూస్తే ఎలా కనిపిస్తుంది? మీకు నారోలా కనిపిస్తుంది. అంటే లైన్‌కి మధ్యలో ఉన్న ఆ విడ్త్ ఏదైతే ఉందో చాలా తక్కువ స్పేస్ ఉంది. సో, ఇది నారో సీపీఆర్. నారో సీపీఆర్ అంటే మనం ఏమనుకున్నామంటే నారోగా ఉంటే ఆ రోజు ఆ స్టాక్ అనేది ఆహ్, ట్రెండింగ్‌గా ఉంటది. అంటే బుల్లిష్‌గా ఉండొచ్చు. లేదంటే బేరిష్ సైడ్ ఏ సైడ్ అయినా ఉండొచ్చు. సో, ఇప్పుడు ఈ టాప్ లైన్ అనేది టీసీ అనేది బ్రేక్ అయ్యి ఒక క్యాండిల్ ఫార్మ్ అయింది కదా! ఈ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత జనరల్‌గా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఏంటంటే ఈ క్యాండిల్ అనేది కంప్లీట్‌గా ఫార్మ్ అయిపోయిన తర్వాత దీన్ని హైలో వాళ్ళు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దీనికి స్టాప్ లాస్ అనేది ఈ సిపిఆర్ బీసీ ఏదైతే ఉందో అంటే బాటమ్ లైన్ ఏదో ఆ బాటమ్ లైన్ కొంచెం కింద వాళ్ళు స్టాప్ లాస్ పెట్టుకుంటారండి. స్టాప్ లాస్ పెట్టుకొని దాని ప్రకారం వాళ్ళ ఆర్ రేషియో ప్రకారం వాళ్ళు టార్గెట్ పెట్టుకొని వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. అది జనరల్‌గా వాళ్ళు బై సైడ్‌కి వెళ్ళినోళ్ళు అలా ట్రేడ్ చేస్తారండి. ఒకవేళ సెల్ సైడ్ అనుకోండి ఒక ఈ సిపిఆర్ రేంజ్ అయితే ఏదైతే ఉందో ఆ బాటమ్ లైన్ బ్రేక్ అయ్యి ఏదైనా ఫార్మ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరేది ఎక్కడైనా చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ సిపిఆర్ లైన్ అనేది బాటమ్ బీసీ అనేది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఈ సింగిల్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయ్యేది. ఇది కంప్లీట్‌గా ఫార్మ్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు. అలా ఫార్మ్ అయిన తర్వాత నెక్స్ట్ దీన్ని హైలో ఇక్కడ ఎక్కడైనా అంటే దీని లోలో సారీ హై కాదు. అంటే ఇది ఆహ్, సెల్లింగ్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఆ ప్రైస్ అనేది డ్రాప్ అవుతూ ఉంటది కాబట్టి ఫస్ట్ అది ఏదైతే బ్రేక్ చేసిందో ఆ క్యాండిల్ కంప్లీట్‌గా ఫార్మ్ అయిపోయిన తర్వాత ఆ క్యాండిల్ లోలో వాళ్ళు సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తారండి. సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసి దానికి స్టాప్ లాస్‌గా టీసీకి పైన కొంచెం బఫర్ యాడ్ అదే కొంచెం 0.5 గాని, 0.75 గాని ఎంతో కొంత వాళ్ళు పర్సెంటేజ్ యాడ్ చేసి స్టాప్ లాస్‌లనేవి ప్లేస్ చేసుకుంటారు. లేదంటే కొంతమంది ఆ లైన్ మీదే వాళ్ళు స్టాప్ లాస్‌లు పెట్టుకుంటారు. టార్గెట్ అనేది వాళ్ళ ఆర్ అండ్ ఆర్ రేషియో మీద బేస్ చేసుకొని వాళ్ళు టార్గెట్ అనేది వాళ్ళు పెట్టుకొని ఆ టార్గెట్ మీట్ అయిపోతే మట్టుకి వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. జనరల్‌గా సిపిఆర్‌లో చేసేటప్పుడు ఇలా చేస్తారు. కానీ ఇందులో ఒక్కోసారి మనకేంటంటే ఫాల్స్ సిగ్నల్స్ కూడా వచ్చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందులో ఇక్కడ సిపిఆర్ ఒకటే ఇండికేటర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి టార్గెట్ ఎంత పెట్టుకోవాలనేది క్లారిటీ ఉండదు. ఓన్లీ సిపిఆర్ యూజ్ చేస్తే. సిపిఆర్ అనేది చాలా మంచి ఇండికేటర్. కానీ ఏంటంటే దీనికి వేరే ఇండికేటర్ యాడ్ చేసి దీని మీద ట్రేడ్ చేస్తేనే మనకి మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత ప్రాఫిట్ కానీ, రిజల్ట్ కానీ అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలో తెలుస్తుంది. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తుంది. కానీ టార్గెట్ అనేది ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. మనం జనరల్‌గా ఇక్కడ ఈ సిపిఆర్‌ని యూజ్ చేసి ఎవరు ట్రేడ్ చేసినా సరే, ఈ సిపిఆర్ టచ్ అంటే ఈ సిపిఆర్ మీద అంటే ఈ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ రేంజ్ మీద ట్రేడ్ అవుతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఉందా? ఈ సిపిఆర్ మీద రీజన్ అంటే సైడ్ వేస్‌లో ఆ రోజు మార్కెట్ మొత్తం సైడ్ వేస్‌లో అంటే వైడ్ అంటే ఆ లైన్‌కి గ్యాప్ అనేది చాలా ఎక్కువుంది. అంటే మనం ముందు డిస్కస్ చేసామండి? ఆ లైన్స్‌కి గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటే వైడ్ రేంజ్ సిపిఆర్. ఆ వైడ్ రేంజ్ సిపిఆర్ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాం? ఆ రోజు మార్కెట్ అనేది సైడ్ వేస్‌లో ఉంటది. ఇక్కడ మార్కెట్ అనేది సైడ్ వేస్‌లోనే ఉంది కదండీ! కనిపిస్తుంది కదండీ! మార్కెట్ అనేది సైడ్ వేస్‌లో ఒకవేళ నారోగా ఉంటే ఆ రోజు మార్కెట్ అనేది ట్రెండీగా ఉండొచ్చు. అది బుల్లిష్ అన్న అవ్వచ్చు, అది బేరిష్ అన్న అవ్వచ్చు. సో, అప్పుడు అలా అయినప్పుడు మనం ఏం చేస్తారంటే బయర్స్ గాని, సెల్లర్స్ గాని టీసీ బ్రేక్ అవుతుందా? లేక బీసీ బ్రేక్ అవుతుందా అని చూసుకుంటారు. టీసీ బ్రేక్ అవుతే ఆ క్యాండిల్ హైలో ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసి సెల్ అది బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దానికి స్టాప్ లాస్ అనేది బీసీ లైన్‌కి కొంచెం కింద పెట్టుకుంటారు. ఒకవేళ సెల్ సైడ్ ఎళ్లారనుకోండి, సెల్లర్స్ ఏం చేస్తారంటే సెల్ సైడ్ సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దానికి స్టాప్ లాస్ అనేవి టీసీ లైన్ కొంచెం పైన కానీ, టీసీ లైన్ మీద కానీ పెట్టుకుంటారు. సో, ఆర్ అండ్ ఆర్ రేషియోని బట్టి చేసుకొని వాళ్ళ టార్గెట్ అంటే వాళ్ళు 1:1 అయితే 1, 1:2 అయితే 1:2 లేదంటే 1:3 గాని, 1:4 గాని వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకుంటారో అది ఒకవేళ మీట్ అయితే వాళ్ళు ఎగ్జిక్యూట్ అయిపోతారు. అవి ఇలా టార్గెట్స్ అనేవి ఒక్కోసారి మీట్ అవ్వచ్చు, ఒక్కోసారి మీట్ అవ్వకపోవచ్చు. సో, వాళ్ళు ఏం చేస్తారంటే ఆహ్, 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 ట్రై ట్రైలింగ్ స్టాప్ లాస్‌లని మెయింటైన్ చేస్తారు. అంటే స్టాక్ కొంతవరకు హైట్ ఎళ్ళిన తర్వాత ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బై సైడ్‌కెళ్లారనుకోండి. టీసీపీ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తారు. స్టాప్ లాస్ అనేవి సిపిఆర్ లైన్ అని బాటమ్ లైన్ ఏదైతే ఉందో బాటమ్ సెంట్రల్ పాయింట్ అక్కడ ఆ లైన్ దగ్గర గాని, ఆ లైన్ కింద కానీ పెట్టుకుంటారని చెప్పాం కదా! అక్కడ పెట్టిన స్టాప్ లాస్‌ని
ఈ స్టాక్ అనేది కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అది పైకి వెళ్ళిన తర్వాత దీన్ని ఈ స్టాప్ లాస్ అనేవి మూవ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ వాళ్ళకి అనుకున్నట్టుగా ఫేవర్గా లేకుండా ఒకసారి రివర్స్ అయినా కూడా వాళ్ళ ప్రాఫిట్లోంచి బయటపడేలాగా సేఫ్గా ట్రేడ్ చేస్తారు. అలా కొంతమంది చేస్తారు. సో ఇక్కడ ఈ ఒకటే సిపిఆర్ యూజ్ చేయడం వల్ల మనకి ఆర్డర్ ఎక్కడ అంటే మనకి ఆ స్టాక్ని ఎక్కడ బై చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి అన్నది క్లారిటీగా ఉంది. కానీ ఎంత టార్గెట్ ఎంత పెట్టుకోవాలనేది క్లారిటీ కొంత మిస్ అయింది. అలాగే కొన్ని ఫాల్స్ సిగ్నల్స్ వచ్చినప్పుడు కూడా మన ఆ ఫాల్స్ సిగ్నల్స్ కరెక్ట్ అంటే సిగ్నల్ వచ్చింది మనకు కరెక్టా కాదన్నది మనం డబల్ కన్ఫర్మేషన్కి అయితే మనకి ఇక్కడ ఏదైతే మనకి డీటెయిల్స్ అయితే అంటే మన సిగ్నల్ని వచ్చిన సిగ్నల్ని కరెక్టా కాదన్నది కూడా మనం 100% దాన్ని వ్యాలిడేట్ చేయలేమండి. సో దానికి తోడుగా దీనికి ఏం చేస్తామంటే అందుకే మనకి ఇప్పుడు చెప్పే స్ట్రాటజీలో 3 ఇండికేటర్స్ ఉన్నాయి. అంటే పివట్ పాయింట్స్, సిపిఆర్, అలాగే వీబ్యాక్. అంటే మనం ఇప్పుడు ఫస్ట్ పివట్ పాయింట్స్ మాట్లాడుతున్నాం. పివట్ పాయింట్స్ ఏంటంటే మనకి ఆ ఒక్క ఇండికేటర్ యూజ్ చేయడం వల్ల ఫేక్ సిగ్నల్స్ వస్తాయి కాబట్టి ఆ ఫేక్ సిగ్నల్స్కి కంట్రోల్ చేయడానికి మనం సిపిఆర్ని యూజ్ చేస్తాం. కానీ సిపిఆర్ని కూడా జాయిన్ చేస్తున్నాం. ఈ సిపిఆర్ని కూడా అందులో జాయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు సిపిఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ముందు కూడా మీకు పివట్ పాయింట్స్ అంటే ఇండివిజువల్గా అంటే దేనికి ఇప్పుడు పివట్ పాయింట్స్ ఒక ఇండికేటర్ని యూజ్ చేయడం వల్ల 100% మనకి అంటే 100% ఏది 100% వస్తుందని చెప్పలేమండి మార్కెట్. అంటే పర్సంటేజ్ అంటే సక్సెస్ రేట్ అనేది ఈ 70% కానీ 80% అనేది వస్తుందని చెప్పండి. ఎందుకంటే ఫేక్ సిగ్నల్స్ మనం కంట్రోల్ చేయాలండి. అలా కాకుండా మనం ఆ ఫేక్ సిగ్నల్స్ని కంట్రోల్ చేయాలంటే ఈ ఇండివిజువల్గా ఈ ఇండికేటర్ని యూజ్ చేస్తే మనం కంట్రోల్ చేయలేమండి. అంటే ఏ ఇండికేటర్లో కూడా ఫేక్ సిగ్నల్స్ ఉంటాయండి. సో దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయాలి, అలా చేయాలన్నది దానికి ఇంకొక ఇండికేటర్ని యాడ్ చేసినప్పుడే మనకి కన్ఫర్మేషన్ అంటే ఈ రెండు యాడ్ చేయడం వల్ల ఆ కన్ఫర్మేషన్ ఆ పాయింట్స్ ఆ లెవెల్స్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూసారా ఇప్పుడు సిపిఆర్ ఎంట్రీ ఎక్కడ స్టాప్ లాస్ ఎక్కడ అని తెలిసిందండి. కానీ మనం టార్గెట్ ఎంత పెట్టుకోవాలన్నా మనకు క్లారిటీ లేదు. సమ్ టైమ్స్ 1:1 మీట్ అవ్వచ్చు, 2 మీట్ అవ్వచ్చు, 4 మీట్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ మీట్ అవ్వకపోవచ్చు. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెండు చెప్పుకున్నాం కదా. ఈ రెండు కంబైన్ చేసిన తర్వాత మనకి ట్రేడ్ చేయడానికి ఎలా ఫ్లెక్సిబిలిటీగా ఉంది అన్నది చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిపిఆర్ ఆల్రెడీ అప్లై చేసాం కదండి. దీనికి మనం ఏం చేస్తామంటే పివట్ పాయింట్స్ జాయిన్ చేద్దాం. పివట్ పాయింట్స్ కూడా మనం చార్ట్లో యాడ్ చేయడం వల్ల ఏమంతా చూద్దాం. సో ఇప్పుడు ఏంటండి మనం పివట్ పాయింట్స్ చెప్పుకున్నాం, అలాగే సిపిఆర్ చెప్పుకున్నాం. ఈ రెండు చార్ట్లో అప్లై చేసాం. ఈ రెండు సెంట్రల్ పివట్ పాయింట్ అలాగే పివట్ పాయింట్స్ కూడా రెండు చార్ట్లో ప్లాట్ అయిపోయినాయండి. ఇప్పుడు చూస్తారా ఇప్పుడు రేంజ్ అంటే ఇది సిపిఆర్ రేంజ్ అండి. ఈ సిపిఆర్ రేంజ్ అనేది ఫామ్ అయింది. అంటే ఈ రేంజ్ బ్రేక్ అయితే మనం బై సిగ్నల్ తీసుకుంటాం. అలాగే బై సిగ్నల్ తీసుకుంటే టార్గెట్స్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ R1 ఉంది, R2 ఉంది, అలానే ఇక్కడ R3 కూడా ఉంది. మనకి ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. సో ఈ క్లారిటీతో పాటు మనము వీవ్యాప్ని కూడా యాడ్ చేసుకుంటే మనకు వచ్చే సిగ్నల్ ఎంతవరకు కరెక్ట్ అన్నది మనకి డబల్ కన్ఫర్మేషన్ అవుతుందండి. అర్థమైందండి. సో ఇప్పుడు ఇలాగ ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెండు ఇండికేటర్లు యాడ్ చేసిన తర్వాత ఎలా ట్రేడ్ చేస్తే మనకి ఎంతవరకు క్లారిటీ వచ్చిందని ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఇచ్చిన తర్వాత మీకు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే స్టాక్ చూద్దామండి. సో ఈ హై బ్రేక్ ఇక్కడ వచ్చింది కదా. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇది ఫామ్ అయిపోయింది. అలానే ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది ఫామ్ అయిపోయింది. సో దీని హై బ్రేక్ అవ్వడానికి ఇది బ్రేక్ చేసింది అయినప్పటికీ ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. కానీ మనం రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం బై ఆర్డర్ మనం ఎగ్జిక్యూట్ చేయం. సో మళ్ళీ నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చేదాకా వెయిట్ చేస్తాం. సో థర్డ్ క్యాండిల్ వచ్చేది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ హై బ్రేక్ అయింది. ఇక్కడ మనం ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దీనికి మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటామండి, ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో పెట్టుకుంటాం. ఇది బాగా లెంతీగా ఉంటే లేదంటే ఇక్కడ ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోలన్నా పెట్టుకోవచ్చు, లేదంటే మీ R&R రేషియోని బేస్ చేసుకుని కూడా మీరు పెట్టుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత స్టాప్ లాస్ పెట్టుకున్నాక తర్వాత టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటారు, దీనికి టార్గెట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఇమీడియట్గా ఈ ప్రైస్ ఎక్కడైతే ఉందో ఆ ప్రైస్ కింద ఉన్నదే సపోర్ట్ అవుతుంది, దాని పైన ఉన్నదే రెసిస్టెన్స్ అవుతుంది. సో మనం ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు
ఈ పై లైన్ అనేది టార్గెట్ అవుతుంది. మీరు ఇక్కడ ఇక్కడ మీరు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది ఇమ్మీడియేట్‌గా టార్గెట్ అవుతుంది. అంటే ఈ లైన్‌కి కొంచెం కింద మీరు టార్గెట్ పెట్టుకుంటే మీరు ఈజీగా ఈ టార్గెట్‌ని మీట్ అయిపోవచ్చు. లేదు ఇంకా స్టాక్ పైకెళ్తుందని మీకు హోప్ అనేది ఉంటే మీరేం చేస్తారంటే స్టాప్ లాస్‌ని మూవ్ చేసుకుంటా అంటే ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్‌కి, ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్‌కి, ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్‌కి అలా మూవ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ రివర్స్ అయినా కూడా ఇక్కడ ఎగ్జిక్యూట్ ఇక్కడ మీకు ఆహ్, స్టాప్ లాస్ పెడతారు కదా! ఇది ఇక్కడ తగిలించినా కూడా మీరు ఒకవేళ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యారు కానీ ఎంతో కొంత ప్రాఫిట్‌తో మీరు బయటికెళ్ళిపోతారు. లేదు మీరు ఇది టార్గెట్ అనేది ఇక్కడ పెట్టేసుకున్నారనుకోండి. ఆల్రెడీ ఇక్కడ మీట్ అయిపోయింది కదా! ఇక్కడ మీట్ అయిపోయిన తర్వాత లేదు ఇంకా పైకెళ్తుందని ఒక హోప్ ఉంటుంది గదా! సో, మీకు అప్పటికి కూడా మీరు ఇంకా లేదు ఇంకా ఎగ్జిట్ అవ్వకూడదని ఆ ఉద్దేశం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, సో, మీరు ఆల్రెడీ టార్గెట్ అదే స్టాప్ లాస్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేశారు కదా! నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ స్టాప్ లాస్ అనేది ఇక్కడికి మూవ్ చేస్తారు. అంటే ఇక్కడ ట్రేడ్ అవుతుంది కదా! ఇక్కడ మూవ్ చేస్తారు. ఇక్కడ మూవ్ చేసి మళ్ళీ ఈ స్టాప్ లాస్ తీసుకొచ్చి ఇక్కడికి. ఈ స్టాప్ లాస్‌ని ఇలా స్టెప్ బై స్టెప్ మూవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి ఇక్కడి దాకా మూవ్ చేస్తారు కదా! ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయినా కూడా ఇదంతా ప్రాఫిటే కదా! ఇదంతా ప్రాఫిట్‌లో పడిపోతారు. అంటే మీరు ఆహ్, మీ మీ వాలెట్‌లో చేయమని పోతలే మనీ ఏదైతే మీరు ప్రాఫిట్‌గా అనుకున్నారో ఆ ప్రాఫిట్‌లోంచి బయటపడుతున్నారు. మీకు అర్థమైందండి? సో, ఎందుకు ఈ ఇండికేటర్‌ని పివట్ పాయింట్స్‌కి సిపిఆర్ యాడ్ చేస్తున్నాం. ఒక రేంజ్ ఉంటది. ఆ రేంజ్ బ్రేక్ అయినప్పుడు మాత్రం మనం బై ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ పై లైన్ బ్రేక్ అయితే బై ఆర్డర్‌ని, అలాగే కింద లైన్ బ్రేక్ అయితే సెల్ ఆర్డర్‌ని. ఒకసారి సెల్ ఆర్డర్ కూడా చూద్దామండి. ఇక్కడ చూసారనుకోండి సెల్ ఆర్డర్ అంటే ఈ సిపిఆర్ బాటమ్ లైన్ అనేది బ్రేక్ అయింది. అలాగే ఇక్కడ తీసుకున్నారు. ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేశారు. దీనికి ఈ సిపిఆర్ లైన్‌కి ఆహ్, పైన ఏదైతే ఉందో టీసీకి ఈ సి ఆహ్, సి సెంట్రల్ పివట్ పాయింట్ పైన టీసీ కదా! ఈ లైన్‌కి పైన కొంచెం పైన మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తది. దాని టార్గెట్ ఏమవుద్దండి నెక్స్ట్ అంటే అంటే ఇక ప్రైస్ ఇక్కడ ఉంది కదండీ! సో, దీనికి ఈ లైన్‌కి ఎక్కడైతే మీరు ఎగ్జిక్యూట్ చేసారో దానికి నెక్స్ట్ ఈ లైన్‌కి పారలెల్‌గా ఏ లైన్ ఉందండి? ఇది ఉందండి. సో, ఆ లైన్ దగ్గర మీరు టార్గెట్ పెట్టుకుంటారు. ఆ టార్గెట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే సో, ఆహ్, టార్గెట్ మీట్ అవుతుంది. అలానే ఒకవేళ లేదు ఇంకా ఉందాం అనుకున్నా కూడా మీరు స్టాప్ లాస్ మూవ్ చేసుకొని వెళ్ళిపోవడం వల్ల ఒకవేళ ఇన్ కేస్ రివర్స్ అయినా కూడా మీరు ప్రాఫిట్‌తో మీరు ఎగ్జిట్ అయిపోతారు. సో, ఈ 2 యాడ్ చేయడం వల్ల మనకు ఒక క్లారిటీ వచ్చింది. అంటే మనం ఎక్కడ బై ఆర్డర్ తీసుకోవాలి, దానికి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, అలాగే సెల్ ఆర్డర్ ఎక్కడ తీసుకోవాలి, దానికి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, అలాగే బై ఆర్డర్‌కి, సెల్ ఆర్డర్‌కి టార్గెట్‌లు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి. బై ఆర్డర్‌కెళ్ళినప్పుడు మనకు టార్గెట్స్ S1, S2, S3 ఐ మీన్ సారీ టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనం బై ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మనకి టార్గెట్ అనేది R1, R2, R3 అవుతాయి. అలాగే సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి టార్గెట్స్ అనేవి S1, S2, S3 కింద S1 దగ్గర కానీ, S2 దగ్గర కానీ, S3 దగ్గర కానీ పెట్టుకొని మనం ఎగ్జిట్ అయిపోతాం. ప్రాఫిట్ మనం బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ దాకా క్లారిటీగా అర్థమైంది కదండీ! మీకు ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే బేసిక్స్ దగ్గర నుంచి అంటే ఏ ఇండికేటర్ అంటే ఇప్పుడు 3 ఇండికేటర్స్ మనం కంబైన్ చేసి ఒక స్ట్రాటజీ మనం ఫార్మ్ చేసుకున్నాం. ఆ స్ట్రాటజీ మనకు క్లియర్‌గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆ ఇండికేటర్స్ ఇండివిడ్యువల్‌గా ఎలా ఫార్మ్ అవుతాయి? అండ్ ఆ ఇండికేటర్‌లు ఎలా వర్క్ అవుతాయి? దాని మీద ట్రేడర్స్ ఎలా ట్రేడ్ చేస్తారు? దానిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? అని ప్రతీదీ తెలుసుకొని ముందుకెళ్తే మనకి ఈ స్ట్రాటజీ మీద గ్రిప్ అయితే వస్తుంది. అందుకే మీకు ఈ వీడియో కొంచెం లెంత్ అయినా సరే నేను బేసిక్స్ అనేవి టచ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. అంటే చూసే వాళ్ళలో బిగినర్స్ ఉండొచ్చు. లేదంటే అందులో బాగా ఐ మీన్ బాగా ఎక్స్‌పర్ట్ అయినా కూడా ఉండొచ్చు. అయితే నేనెప్పుడు బిగినర్స్‌ని దృష్టిలో పెట్టుకొని వీడియో ప్రిపేర్ చేస్తానండి. సో, ఇప్పుడు నేను చెప్పే ప్రతీదీ కూడా ఈ స్ట్రాటజీకి అవసరమైన ఇన్ఫర్మేషన్ మట్టికి చెప్పుకుంటూ వెళ్తున్నాను. అంటే ఒక్కొక్క ఇండికేటర్ గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద వీడియో అవుతుందండి. సో, అందుకనే ఈ స్ట్రాటజీకి సంబంధించినంత వరకు ఎంత ఇన్ఫర్మేషన్ అవసరమో అంత ఇన్ఫర్మేషన్ మట్టికే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నానండి. మనం ఇప్పుడు వీవాప్ ఇండికేటర్ అంటే ఏంటి? దాన్ని ఎలా అప్లై చేయాలి చార్ట్‌లోని? దాన్ని యూజ్ చేసి ట్రేడర్స్ ఎలా బై చేస్తారో, అలాగే ఎలా సెల్ చేస్తారో, ఒకవేళ బై చేసినప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారో, అలాగే సెల్ చేసినప్పుడు స్టాప్ లాస్‌లు ఎక్కడ పెట్టుకుంటారో అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దామండి. వీవాప్‌కి మూవింగ్ యావరేజ్‌కి డిఫరెన్స్ ఏంటి అని మీలో ఒక క్వెషన్ ఉండొచ్చు. వీవాప్ అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మూవింగ్ యావరేజ్ అంటే మూవింగ్ యావరేజ్ అనేది స్టాక్ యొక్క ప్రైస్‌ని ఒకటే కన్సిడర్ చేస్తదండి. వీవాప్ అనేది వాల్యూమ్ కూడా కన్సిడర్ చేస్తది. అంటే ప్రైస్ ప్లస్ వాల్యూమ్ కూడా కన్సిడర్ చేస్తదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీవాప్‌ని మన చార్ట్‌లో ఎలా అప్లై చేయాలన్నది చూద్దామండి. ఓకే. మీకు జీరోదాలో ఆ వీవాప్ అనేదాన్ని మనం చార్ట్‌లో ఎలా అప్లై చేయాలని చూపిస్తానండి. ఇక్కడ స్టడీస్ ఉంది కదా! ఈ స్టడీస్‌లో వెళ్ళి అక్కడ వీవాప్ అని టైప్ చేయండి. వీవాప్ అని టైప్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. వీవాప్‌ని క్లిక్ చేస్తే ఒక లైన్ అనేది ప్లాట్ అవుతుందండి. ఇదే వీవాప్ అండి. అయితే ఈ వీవాప్‌ని యూజ్ చేసి ట్రేడర్స్ అనేవాళ్ళు ఎలా ట్రేడ్ చేస్తారు? అంటే ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే వీవాప్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుందండి. సో దీన్ని సింపుల్‌గా చెప్తానండి. ఈ లైన్ ఏదైతే కనిపిస్తుందో చూసారా? ఈ లైన్‌కి క్యాండిల్ అనేది పైన ఫార్మ్ అయిందనుకోండి బై ఆర్డర్ తీసుకుంటారు. అలాగే ఈ లైన్‌కి కింద క్యాండిల్ అనేది ఫార్మ్ అయితే దాన్ని ట్రేడర్స్ అనేవాళ్ళు సెల్ ఆర్డర్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా ఈ లైన్‌కి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయిందండి. అయితే ఈ గ్రీన్ క్యాండిల్ కంప్లీట్‌గా ఫార్మ్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు. ఆ కంప్లీట్‌గా ఫార్మ్ అయిన తర్వాత దాన్ని హైలో వాళ్ళు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళ ఆర్&ఆర్ రేషియోని బేస్ చేసుకొని వాళ్ళు టార్గెట్ అనేది ప్లేస్ చేసుకుంటారు. అంటే మన ఆర్డర్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి వాళ్ళ స్టాప్ లాస్ అనేది ఈ లైన్‌కి కింద పెట్టుకుంటారండి. ఈ లైన్‌కి కింద పెట్టుకుంటారు. అంటే ఎప్పుడైనా మీరు ఇక్కడ ఇలా చూసినప్పుడు ఇక్కడ క్యాండిల్ అనేది ఫార్మ్ అయిందంటే వాళ్ళ అక్కడ ఉద్దేశ్యం ఏంటంటే ఆ లైన్ కింద స్టాప్ లాస్ పెట్టుకోమని ఇక్కడ బై చేయమని అక్కడ మీనింగ్ అండి. సో ఇక్కడ మనం ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 231 కదండీ. 2-31 నుంచి ఇక్కడ కనీసం మనకి 3 పాయింట్స్ ఇచ్చిందండి. సో వాళ్ళు ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళు టార్గెట్ అనేది 1:1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. అది వాళ్ళ ఆర్&ఆర్ రేషియో బేస్ చేసుకొని ఉంటుంది. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆర్డర్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి సో అది ఎంతవరకు హై వెళ్తుందన్నది క్లారిటీ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు స్టాప్ లాస్‌లు అనేది మూవ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ అనేది రివర్స్ అయినా కూడా వాళ్ళు ప్రాఫిట్ తోటి బయటికెళ్ళిపోతారు. అదే సెల్ చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే ఈ లైన్‌కి కింద క్యాండిల్ అనేది ఫార్మ్ అయిందనుకోండి. ఈ కంప్లీట్‌గా ఈ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ కింద వాళ్ళు సెల్ చేస్తారు. సెల్ చేసిన తర్వాత స్టాప్ లాస్ అనేది ఈ వీవాప్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సో వాళ్ళు ఆర్&ఆర్ రేషియోని బేస్ చేసుకొని వాళ్ళు టార్గెట్ అనేది పెట్టుకొని ఎగ్జిట్ అయిపోతారండి. ఇది వీవాప్ అండి. సో ఇక్కడ క్లియర్‌గా అర్థమైంది కదండీ! ఇప్పుడు మనం స్ట్రాటజీలోకి వెళ్దామండి. అంటే ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే మన స్టార్టింగ్‌కి సంబంధించిన బేసిక్స్ అన్నీ మనం టచ్ చేసుకుంటూ వచ్చాం. అంటే మనం ఇందులో యూజ్ చేసేది చార్ట్ టైప్ వచ్చి క్యాండిల్ స్టిక్స్ కాబట్టి క్యాండిల్ స్టిక్స్ బేసిక్స్ అంటే క్యాండిల్స్ అనేవి 2 టైప్ ఉంటాయి. ఒకటి బేరిష్, ఒక బుల్లిష్ అవి ఎలా ఫార్మ్ అవుతాయని చెప్పుకున్నాం. అలాగే ఈ స్ట్రాటజీ బిల్డ్ చేయడానికి 3 ఇండికేటర్స్‌ని యూజ్ చేసాం. పివట్ పాయింట్స్, అలాగే సిపిఆర్ సెంట్రల్ పివట్ పాయింట్స్, అలాగే వీవాప్. పివట్ పాయింట్స్ అంటే ఏంటి? అందులో చార్ట్‌లో ఎలా అప్లై చేసుకోవాలి? చార్ట్‌లో అప్లై చేసిన తర్వాత ట్రేడర్స్ అనేవాళ్ళు పివట్ పాయింట్స్‌ని యూజ్ చేసి ఎలా ట్రేడ్ చేస్తారు? బై ఆర్డర్ ఎక్కడ ప్లేస్ చేసుకుంటారు? అలాగే సెల్ ఆర్డర్ ఎక్కడ ప్లేస్ చేసుకుంటారు? అలాగే బై ఆర్డర్‌కి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దానికి స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? అలాగే సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దానికి స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? అందులో డిసడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటి అన్నది మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ఇవి 3 కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే సిపిఆర్‌లో కూడా దాన్ని ఎలా అప్లై చేయాలి చార్ట్‌లోని దానికి బై ఆర్డర్‌కి అయితే ఎలా తీసుకుంటారు ట్రేడర్స్, అలాగే సెల్ ఆర్డర్‌కి ఎలా తీసుకుంటారు, స్టాప్ లాస్‌లు ఎక్కడ పెడతారు, టార్గెట్‌లు ఎలా పెట్టుకుంటారు అనేది ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. అలాగే వీవాప్‌లో కూడా మనం చార్ట్‌లో అంటే వీవాప్‌ని కూడా మనం చార్ట్‌లో ఎలా అప్లై చేయాలి, దానికి ఆర్డర్ అనేది అది బై ఆర్డర్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అలాగే సెల్ ఆర్డర్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దాని స్టాప్ లాస్‌లు ఎక్కడ పెట్టుకుంటారు అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం స్ట్రాటజీలోకి వెళ్దామండి. ఇప్పుడు దాకా చెప్పుకున్నదంతా బేసిక్స్. అంటే ఈ బేసిక్స్ తెలియడం వల్ల ఏంటంటే ఇండివిడ్యువల్ అంటే ఇక్కడ ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే ఇండివిడ్యువల్‌గా ఇండికేటర్స్‌లో ట్రేడింగ్ చేయమని కాదండి. ఆ ఇండికేటర్స్‌ని ఎలా యూజ్ చేస్తున్నారో అనేది బేసిక్స్ తెలియడం కోసం అంటే బేసిక్స్ తెలుసుకొని వెళ్ళటం వల్ల ఏంటంటే ఆ స్ట్రాటజీ అనేది మనకు క్లియర్‌గా అనేది మనకు అర్థం అవుతుంది. మనకి ఎప్పుడైతే అర్థం అవుతుందో దాన్ని ప్రాపర్‌గా మనం అప్లై చేయగలుగుతాం. మనం అప్లై చేయగలిగినప్పుడే కదా దాని మీద మనకి గ్రిప్ వచ్చి మనం ప్రాపర్‌గా మనం బై ఆర్డర్ చేయడం గాని, సెల్ ఆర్డర్ చేయడం గాని, స్టాప్ లాస్‌లు పెట్టుకోవడం గాని, టార్గెట్‌లు పెట్టుకోవడం గాని అనేది మనకి క్లారిటీతో ప్రాపర్‌గా మనం ట్రేడ్స్ అనేవి చేస్తామండి.
అయితే మనం ఇప్పుడు స్ట్రాటజీలోకి వెళ్దామండి. ఇప్పటిదాకా మనం ఏదైతే చెప్పుకున్నామంటే అదంతా బేసిక్స్ అండి. అంటే స్ట్రాటజీకి ఎంతవరకు అవసరమో దానికి సంబంధించిన బేసిక్స్ అయితే చెప్పుకున్నామండి. ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళలో బిగినర్స్ ఉండొచ్చు. లేదంటే బాగా తెలిసిన వాళ్ళు గూడా ఉండొచ్చు. అంటే నేను ఏ వీడియో చేసినా కూడా బిగినర్స్‌ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవడం అంటే చేస్తానండి. కాబట్టి బిగినర్స్‌ని దృష్టిలో పెట్టుకొని చేసినప్పుడు ఈ వీడియో ఎవరికైనా ఈజీగా అర్థం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటదండి. దానివల్ల నేను బేసిక్స్ అన్నీ చెప్పుకుంటూ నేను నా స్ట్రాటజీలోకి వెళ్తానండి యాక్చువల్‌గా. సరే అండి. ఇప్పుడు అసలు మెయిన్ స్ట్రాటజీ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాటజీలో మనం యూజ్ చేసే ఆహ్, చార్ట్ టైప్ వచ్చి క్యాండిల్ స్టిక్స్ చార్ట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చి టైమ్ ఫ్రేమ్ అండి. మనం ఈ ఈ స్ట్రాటజీలో మనం యూజ్ చేసే టైమ్ ఫ్రేమ్ వచ్చి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అండి. ఓకేనండి. నెక్స్ట్ మనం ఈ స్ట్రాటజీలో యూజ్ చేసే టెక్నికల్ ఇండికేటర్స్ ఏంటంటే, పివట్ పాయింట్స్, అలాగే సిపిఆర్ సెంట్రల్ పివట్ రేంజ్ అండ్ వీవ్యాప్. ఈ 3 ఇండికేటర్స్‌ని యూజ్ చేసుకొని మన స్ట్రాటజీ అనేది బిల్డ్ చేశాను. ఆ స్టాక్ సెలక్షన్‌కొచ్చి మనం చాలా విధాలుగా చేసుకోవచ్చండి. అంటే కొంతమంది ఎలా చేస్తుంటారంటే ఎన్ఎస్‌సి ఇండియా డాట్ కామ్‌లోకెళ్ళి టాప్ గెయినర్స్ నుంచి 3 స్టాక్స్‌ని అలానే టాప్ లోజర్స్ నుంచి 3 స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలక్షన్ మాత్రమే. అంటే అందులో ట్రేడ్ చేయాలని లేదండి. వాటిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని వాళ్ళు ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ స్ట్రాటజీని వాట్లి మీద అప్లై చేసి చూస్తారు. అంటే ఆ స్ట్రాటజీ అప్లై చేసి చూసినప్పుడు వాళ్ళ కండిషన్స్ ఏదైనా సాటిస్ఫై అవుతే అప్పుడు ఆ స్టాక్స్ మీద వాళ్ళు ట్రేడ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ స్టాక్స్ అనేవి ఉంటాయి కదండీ! వందల్లో మనకు స్టాక్స్ ఉంటాయి. అందులో ఏవి పిక్ చేసుకోవాలో, ఏవి పిక్ చేసుకోవాలనేది చేసుకోకూడదని మనకు తెలీదు. సో, కొంతమంది ఎలా చేస్తారంటే ఇలాగా ఎన్ఎస్‌సి ఇండియా డాట్ కామ్‌లోకి వెళ్లి గెయినర్స్‌లో ఎవరున్నారో టాప్ 5లో ఉంటారు కదండీ గెయినర్స్ అందులోంచి టాప్ 3ని 3ని పిక్ చేసుకొని వాచ్ లిస్ట్‌లో యాడ్ చేస్తారు. అలాగే టాప్ లోజర్స్‌లోంచి టాప్ 3 లోజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడ్ చేసుకొని అలాగా ట్రేడ్ చేస్తున్నాను. అది ఒక మెథడ్ అండి. లేదంటే జనరల్‌గా ఇంకో మెథడ్ ఎలా ఉంటుందంటే అండి ఆహ్, ఆహ్, మనం రోజు అంటే నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేనెలా చేస్తానంటే అండి, జనరల్‌గా నేనేంటంటే స్టాక్స్‌ని అలా వాచ్ చేస్తూ ఉంటాను. అంటే కొన్ని డేస్ కానీ, కొన్ని మంత్స్ కానీ నేను వాచ్ చేస్తూ ఉంటాను. అంటే మనకి అలా వాచ్ చేసినప్పుడు ఏమవుద్దంటే, ఆ స్టాకు ఎంతకు ఓపెన్ అయింది అంటే ఎంత ఓపెన్ అయింది, దాని హై ఎంత, లో ఎంత అలానే ఆ స్టాక్ అనేది ఎవ్రీ డే అంటే ప్రతిరోజు కూడా ఎంత ఎంతనేది మూవ్ అవుతుంది. అంటే రూ. 10 పైకెళ్తుంది. రూ. 10 కిందకొస్తుంది. లేదంటే ఒక రోజు 15 రూపీస్ మూవ్ అవుద్ది. హైక్ మూవ్ అవుద్ది. లేదంటే 15 రూపీస్ అనేది లోకి మూవ్ అవుద్ది. అలాగా ఒక రేంజ్ అనేది మనకు తెలుస్తుందండి ఆ స్టాక్ యొక్క. అలాగా రోజుకి ఓకే. ఇది ఏబీసీ స్టాక్ అనేది ఉంది. ఇది రోజు 30-40 రూపీస్ అనేది మూవ్ అవుద్ది. లేదంటే ఇంకో స్టాక్ ఉంది. ఈ స్టాక్స్ ఇలా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, ఆ స్టాక్స్ అనేవి ఎంత మూవ్‌మెంట్ ఇస్తది అనేది మనకి క్లారిటీ వస్తుంది. అలా కొన్ని అబ్జర్వ్ చేసి, ఏది ఎక్కువ వాల్యూమ్ ఉన్నదని స్టాక్స్ అన్నీ మనం రీసెర్చ్ చేసి, వాటిని మన వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసి, వాటిలో ట్రేడింగ్ చేయడం వల్ల ఏంటంటే, మనకి సక్సెస్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందండి. అంటే ఏ స్టాక్ మీద పడితే ఆ స్టాక్ మీద చేస్తే మనకి ఏంటంటే రిజల్ట్ అనేది అంత మనం అనుకున్నంత విధంగా ఉండదండి. సో, అందుకే ఏంటంటే కొన్ని స్టాక్స్‌ని మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఏదైనా సరే రీసెర్చ్ అనేది చేయాలి. అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేది ఏంటంటే జస్ట్ వాడి స్టాక్స్ గురించి గాని ఎంత వాల్యూమ్ ఉంది ఆహ్, ఆహ్, అది ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా క్లోజ్ అవుతుంది, లేదంటే ఆ స్టాక్ ఎవ్రీ డే కూడా ఎంత మూవ్ అవుతుంది. రూ. 10 మూవ్ అవుతుందా, రూ. 15 మూవ్ అవుతుందా, రూ. 20 మూవ్ అవుతుందా, రూ. 30 మూవ్ అవుతుందా, రూ. 40 మూవ్ అవుతుందా, రూ. 60 మూవ్ అవుతుందా, రూ. 100 మూవ్ అవుతుందా అనేది బాగా అబ్జర్వ్ చేసి ఎక్కువ మూవ్‌మెంట్ ఉన్న స్టాక్స్ మనం పిక్ చేసుకొని వాటి మీద ట్రేడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. ప్లస్ మనకి సక్సెస్ రేట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతది. సో, ఏం చేస్తారంటే మీరు కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని మీరు ఏ స్ట్రాటజీ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్ట్రాటజీని చార్ట్‌లో అప్లై చేసి ఒక్కొక్క స్టాక్‌ని ఓపెన్ చేసి ఆ కండిషన్స్ ఏదైనా మీట్ అవుతున్నాయా లేదా చూసుకొని ఒకవేళ ఆ ఆల్ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవుతే మీరు ఆ స్టాక్ మీద ట్రేడ్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ అనేది గెయిన్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉన్నాయండి. ఓకేనండి. స్టాక్ సెలక్షన్ అనేది క్లియర్ అయింది కదా! ఓకే అండి.
అయితే మనం ఇప్పుడు బై ఎలా చేయాలి? సెల్ ఎలా చేయాలి? దానికి సంబంధించిన రూల్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాం గదండీ! సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఇండికేటర్స్‌ని అప్లై చేయాలండి. సో, ఈ ఇండికేటర్స్ ఏదైతే అనుకున్నామో పివట్ పాయింట్స్, సిపిఆర్ అండ్ వీవాప్ ఈ 3 ఇండికేటర్స్‌ని మనం చార్ట్‌లో అప్లై చేసిన తర్వాత మనం ఫస్ట్ చూడవలసిందేంటంటే బై సైడ్ సిపిఆర్ రేంజ్ అనేది ఎలా ఉంది? అంటే సిపిఆర్ రేంజ్ అనేది ఎలా ఉందంటే, రేంజ్ అంటే మనకి ఇక్కడ చూపించినట్టు మీకు చూసారా? ఇక్కడ 3 సిపిఆర్స్ చూపిస్తున్నాను కదా! వైడ్ సిపిఆర్ అండ్ ఇది వైడ్ రేంజ్ సిపిఆర్ అండ్ నారో రేంజ్ సిపిఆర్. ఓకేనండి. నారో రేంజ్ సిపిఆర్ అంటే ఏంటండి? మనకి ఈ లైన్స్‌కి ఉన్న గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే, ఆ స్టాక్ అనేది మూవ్‌మెంట్ అనేది బాగుంటుందని చెప్పి మనకి ఇండికేషన్ అండి. సో, ఇలా నారోగా ఉన్న స్టాక్స్ ఏంటంటే, ఆ రోజు బాగా మూవ్‌మెంట్ ఉంటుందండి. అది పైకైనా వెళ్ళొచ్చు, లేదంటే కిందకన్నా వెళ్ళొచ్చు. ఈ వైడ్ రేంజ్ ఏదైతే కనిపిస్తున్నాయో, అంటే ఈ లైన్‌కి మధ్య గ్యాప్ ఎక్కువైతే కనిపిస్తే మనకేంటంటే, ఆ రోజు స్టాక్ అనేది సైడ్ వేస్‌లో ఉంటుందండి. ఓకేనండి. క్లియర్ అయిందా? ఫస్ట్ ఏం చెక్ చేయాలంటే, సిపిఆర్ రేంజ్ అనేది ఎలా ఉందనేది ఫస్ట్ చెక్ చేయాలండి. సెకండ్, సెకండొచ్చి మనం ఆ సిపిఆర్ అనేది ఎలా ఉంది? ఓకేనా? సిపిఆర్ అనేది ఫస్ట్ ఏం చెక్ చేస్తున్నాం? సిపిఆర్ రేంజ్ అనేది ఎలా ఉంది? నారోగా ఉందా? వైడ్‌గా ఉందా? చెక్ చేయాలి. సెకండ్, సెకండ్ పాయింట్ ఏం చెక్ చేయాలంటే, ఆ సిపిఆర్ అంటే ఈ ఇవాళ సిపిఆర్ నిన్నటి సిపిఆర్ కన్నా హైలో ఉందా? లోలో ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది అసెండింగ్ సిపిఆర్ కదండీ! అంటే అసెండింగ్ సిపిఆర్ అంటే ఈ సిపిఆర్ కన్నా పైన ఇది ఫార్మ్ అవుద్ది. ఈ సిపిఆర్ కన్నా పైన ఇది ఫార్మ్ అవుద్ది. ఓకేనా? ఇలా ఫార్మ్ అయినప్పుడు ఏంటంటే అది ఆ స్టాక్ అనేది బుల్లిష్‌గా ఉందని దాని అర్థం అండి. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి స్టాక్ అనేది ఇంకా పైకెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువుంటుందండి. ఓకేనా? సో, నెక్స్ట్ అదే మనం సెల్ సైడ్ చూసామనుకోండి. ఆహ్, సెల్ సైడ్ సెల్ సైడ్ చూసినా కూడా సిపిఆర్ రేంజ్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. నారోగా ఉందా? వైడ్‌గా ఉందా? ఎలా ఉందని. నారోగా ఉంటే ఆ రోజు ఆహ్, ఆ స్టాక్ అనేది మూవ్‌మెంట్ బావుంటుందని అర్థం. కానీ ఆ మూవ్‌మెంట్ అనేది ఎలా ఉంటుందనేది మనం ఐడెంటిఫై చేయాలి. అది ఎలా ఐడెంటిఫై చేయాలని మీకు చార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ నారో రేంజ్ సిపిఆర్ అంటే ఇప్పుడు సెల్ సైడ్‌కి అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ డిసెండింగ్ సిపిఆర్ అంటే మనకి ఆ సిపిఆర్ అనేది ఎలా ఫార్మ్ అయిందని చూడాలి. అంటే పైనుంచి కిందకి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఈ సిపిఆర్ ఉంది. ఓకే. ఈ సిపిఆర్ ఉంది. దీనికన్నా ఇది కింద ఫార్మ్ అయింది. ఓకేనా? దీనికన్నా ఇది కింద ఫార్మ్ అయింది. దీనికన్నా ఇది కింద ఫార్మ్ అయింది. అంటే డే బై డే చూస్తుంటే బ ఒకదాని కింద ఒకటి అలా ఫార్మ్ అవుతూ వస్తున్నాయండి. అంటే ఇదేంటంటే ఇది బాగా బీరిష్‌లో ఉందని మనకు అర్థమవుతుంది. ఆ స్టాక్ అనేది బాగా బీరిష్‌గా ఉంది. మనం సెల్ సైడ్‌కెళ్తే మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి దానికి ఇండికేషన్ అండి. ఓకేనా? ఇది క్లియర్ అయింది కదండీ! నెక్స్ట్ మనం ఆహ్, చార్ట్‌లో ఈ ఈ స్ట్రాటజీని చార్ట్‌లో ఎలా అప్లై చేయాలి? మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? అలాగే టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి? మనం ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి? ఎక్కడ ఎలా ఇవ్వాలన్నది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓ ఓకే అండి. మనం ఇప్పుడు ఈ స్ట్రాటజీని చార్ట్‌లో అప్లై చేసి ఎలా ట్రేడ్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ మనం ఏం చేయాలండి? ఇది జెరోదా ప్లాట్‌ఫార్మ్ అండి. ఈ జెరోదా ప్లాట్‌ఫార్మ్‌లో మీకు చూపిస్తాను మీకు. ఫస్ట్ టైమ్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో, మన ఈ స్ట్రాటజీలో టైమ్ ఫ్రేమ్ వచ్చి 5 మినిట్స్ అండి. 5 మినిట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ చార్ట్ టైప్ వచ్చి క్యాండిల్ స్టిక్స్ అండి. సో, మీరు క్యాండిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. డిస్‌ప్లేలో క్యాండిల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ లైన్ చార్ట్ నుంచి క్యాండిల్ స్టిక్ చేంజ్ అయిపోతుందండి. నెక్స్ట్ మనం 3 ఇండికేటర్స్‌ని మనం ఇందులో అప్లై చేయాలండి. ఏమిటంటే ఇండికేటర్స్ అవి పివట్ పాయింట్స్, సిపిఆర్ అలానే వీవాప్. ఈ 3 ఈ చార్ట్‌లో అప్లై చేద్దాం. స్టడీస్‌లోకెళ్ళి ఆహ్, పివోట్ అని టైప్ చేస్తే మీకు పివోట్స్ వస్తుంది. అది క్లిక్ చేస్తే అది మీకు డైరెక్ట్‌గా యాడ్ అయిపోతుందండి. అలానే ఇక్కడ సెంటర్ పివట్ రేంజ్ ఆల్రెడీ పివోట్‌ని టైప్ చేసాం కదండీ! సో, 2 డిస్‌ప్లే అయింది. సో, అది కూడా అప్లై అయిపోయింది. నెక్స్ట్ మనం మూడోది ఏం అప్లై చేయాలంటే వీవాప్ అండి. ఆ వీవాప్ కూడా వీవాప్ అని టైప్ చేస్తే అది చూపిస్తుంది. అది క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీకు అందులో యాడ్ అయిపోతుందండి చార్ట్‌లో. సో, ఇప్పుడు 3 ఇండికేటర్స్‌ని మనం యాడ్ చేసామండి. సో, ఇక్కడ లైన్స్ అనేవి మీకు క్లియర్‌గా కనిపించకపోతే మీరేం చేస్తారంటే ఆ లైన్స్ మీద రైట్ క్లిక్ చేసి ఎడిట్ సెట్టింగ్స్ చేసి మీరు ఏదైనా కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చండి.
సో, నేనేం చేస్తానంటే ఇక్కడ అన్ని లైన్స్‌ని కూడా నేను బ్లాక్ కలర్‌కి చేంజ్ చేస్తానండి. అంటే ఈజీగా చూసుకోవడానికి బావుంటుందన్న ఉద్దేశంతో నేను చేంజ్ చేస్తాను. ఒకవేళ మీకేమన్నా వేరే కలర్స్ పెట్టుకోవాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చండి. సో, నాకిక్కడ బ్లాక్ అనేది ఈజీగా నాకు కనిపించడానికి బావుంటుందని చెప్పి నేను చేంజ్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ అన్నీ చేంజ్ చేశాను. నెక్స్ట్ ఆహ్, ఇక్కడ ఈ లైన్‌కి మీకేమన్నా షేడింగ్ అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చండి. ఇది సెలెక్ట్ చేశారనుకోండి, షేడింగ్ అప్లై అవుద్దండి. ఓకే చేయండి ఇక్కడ. ఓకే చేసిన తర్వాత మీకు అన్నీ క్లియర్‌గా కనిపిస్తాయండి. సో, ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తుంది. ఇది సిపిఆర్ అండి. ఈ పైన కనిపించే లైన్స్ అన్నీ వచ్చి పివట్ పాయింట్స్ లైన్స్ అనేవి. ఈ సిపిఆర్ కింద ఉన్నాయండి. సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3 అలాగే ఈ సిపిఆర్ పైన ఉన్నాయండి. అదే ఈ 3 లైన్స్ వేరండి. ఈ సిపిఆర్‌కనే 3 లైన్సే ఉంటాయి. సో, పివట్ పాయింట్స్‌కొచ్చి ఒక పివట్ లైన్ అదే మనం ఏదైతే బేసిక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఒకసారి అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో, ఇప్పుడు మనం బై సిగ్నల్ ఎలా తెలుస్తుంది? సెల్ సిగ్నల్ ఎలా తెలుస్తుంది? ఆ సిగ్నల్ వచ్చినప్పుడు మనం ఎలా ట్రేడ్ చేయాలి? అలానే మన కండిషన్స్ ఏంటి ఇక్కడ? బై చేయడానికి కండిషన్స్ ఏంటి? కండిషన్స్ ఆర్ రూల్స్ ఏదైనా అవ్వచ్చు. ఆ రూల్స్ ఏంటి? అవి ఎలా చెక్ చేయాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఇక్కడ ఫస్ట్ మనం ఏమనుకున్నామండి? ఫస్ట్ ఈ స్ట్రాటజీలో మనం ఏ స్టాక్ అయినా సరే మనం ట్రేడ్ చేసే ముందు ఫస్ట్ ఏం చూడాలని చెప్పాను మీకు. ఈ సిపిఆర్ రేంజ్ అనేది ఎలా ఉంది? ఇది చాలా నారోగా ఉందండి. ఓకేనా? సో, మనకు ఫస్ట్ కండిషన్ వచ్చి సాటిస్ఫై అయింది. సెకండ్ కండిషన్ ఏంటి? ఆ సిపిఆర్ అనేది ఎక్కడ ఫార్మ్ అయింది? అంటే ప్రీవియస్ సిపిఆర్‌తో పోలిస్తే ఆ సిపిఆర్ పొజిషన్ అనేది ఎక్కడుంది? పైనుందా? ప్రీవియస్ డే సిపిఆర్‌కి లేదా కిందుందా? సో, పైనుందండి. పైనంటే బై సైడ్ వెళ్ళేటప్పుడు మనం బై సైడ్ వెళ్ళేటప్పుడు మనం ఆల్‌వేస్ మనం ఏం ప్రిఫర్ చేయాలండి? ప్రీవియస్ డే యొక్క సిపిఆర్‌కి పైన ఫార్మ్ అవ్వాలి. ఓకేనా? ఓకే. ఇది సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏం చూడాలండి? ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ క్యాండిల్ ఎక్కడుందన్నది. ఓకేనా? క్లోజింగ్ క్యాండిల్ అనేది ఎక్కడుందని చూడాలి. అంటే ఆ క్లోజింగ్ క్యాండిల్ అనేది హైకి అంటే ఆ డే అంటే ప్రీవియస్ డే యొక్క హై క్యాండిల్ అంటే ఎక్కడండి? ఇది కదండీ హై. దీనికి దగ్గరలో క్లోజ్ అయ్యి ఉండాలి. ఓకేనా? ఇది దగ్గరలో క్లోజ్ అయ్యి ఉంది. అంటే ఇప్పుడు థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయిందండి. సో, ఫోర్త్ కండిషన్ ఏంటండి? ఈ సిపిఆర్ యొక్క ఆహ్, టీసీ ఉంది కదండీ! టీసీ అంటే టాప్ సెంటర్ లైను. దీనికి ఓకేనా? క్యాండిల్ అనేది దీనికి పైన ఫార్మ్ అవ్వాలి. లేదంటే ఇది బ్రేక్ అవ్వాలి. ఈ లైను ప్లస్ వీవాప్ లైన్ కూడా బ్రేక్ అవ్వాలి. ఈ 2 బ్రేక్ అయినప్పుడే మనం బై పొజిషన్ తీసుకోవాలి. సో, ఆల్రెడీ మార్కెట్ అనేది గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. సో, అలానే ఈ టీసీ లైన్ అనేది బ్రేక్ అయింది. అలానే వీవాప్ లైన్ కూడా బ్రేక్ అయింది. బ్రేక్ అయినప్పుడు రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, మీరేం చేయాలి? రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది కదా! బ్రేక్ అయింది కదా! అని చెప్పి సాటిస్ఫై అయింది కదా! అని చెప్పి మీరు ట్రేడ్ తీసుకోకూడదు. నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చేదాకా వెయిట్ చేసి, ఆ గ్రీన్ క్యాండిల్‌కి హైలో మీరు ట్రేడ్ అనేది తీసుకోవాలి. సో, సెకండ్ క్యాండిల్ వచ్చి గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది కదా! సో, దీనికి అయితే దీనికి స్టాప్ లాస్ అనేవి ఈ క్యాండిల్ లో అవుతుందండి. ఓకేనా? గ్రీన్ క్యాండిల్ అనేది లో అవుద్ది. మన పొజిషన్ ఎక్కడ తీసుకోవాలండి? ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయినప్పుడు ఇక్కడ తీసుకుంటారు పొజిషన్. ఇక్కడ పొజిషన్ తీసుకున్నప్పుడు దాని యొక్క స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ క్యాండిల్ అంటే ఇదే కదా! ఈ క్యాండిల్ యొక్క హైలోనే కదండీ మనం ఇక్కడ తీసుకున్నాం. అంటే సెకండ్ క్యాండిల్ ఫార్మ్ అయ్యి ఈ హై బ్రేక్ చేసింది కాబట్టి మనం ఇక్కడ తీసుకున్నాం. సో, దానికి స్టాప్ లాస్ కింద ఇక్కడ పెట్టుకున్నాం. టార్గెట్ ఏమవుతుందండి? నెక్స్ట్ ఏదైతే మీకు లెవెల్ వస్తుందో అక్కడ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయిపోతే నెక్స్ట్ లెవెల్‌కి పెట్టుకోవచ్చు. సేఫ్ సైడ్ ఏంటంటే అండి మీరు దీనికి ఆహ్, ఆర్&ఆర్ రేషియో వచ్చి 1:2 అయితే బెస్ట్ అండి. ఓకేనా? సో, అది ఈజీగా మీకు మీట్ అయిపోతుందండి. సో, ఈ స్ట్రాటజీలో ప్లస్ పాయింట్ ఏంటంటే అండి, మన సిపిఆర్‌ని ప్లస్ పివట్ పాయింట్స్‌ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి లెవెల్స్ అనేవి క్లియర్‌గా ఉంటుంది. ఎక్కడ మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేవి లెవెల్స్ అనేవి క్లియర్‌గా మనకుంటుంది. అదే ఇప్పుడు మనం సిపిఆర్ ఒకటే యూజ్ చేసామనుకోండి, మీకు ఈ లెవెల్స్ అనేవి ఉండవు కదా! సిపిఆర్ అంటే మీకు జస్ట్ ఎక్కడ బై చేయాలని ఓకే. ఫస్ట్ టీసీ బ్రేక్ అయింది కాబట్టి లెవెల్ తీసుకోవాలని తెలుస్తది. దానికి టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలని తెలుస్తదండి? తెలీదండి. సో, అదే ఈ సిపిఆర్ ప్లస్ పివట్ పాయింట్స్ 2 కంబైన్ చేసి యూజ్ చేశారనుకోండి, మీకనేది
ఆ లెవెల్స్ అనేది క్లియర్‌గా విజిబుల్ అవుతాయి. ఓకే. ఇక్కడ మనం పొజిషన్ తీసుకున్నాం కాబట్టి, మనం బై పొజిషన్ తీసుకున్నాం కాబట్టి దానికి నెక్స్ట్ లైన్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం టార్గెట్ కింద బుక్ చేసుకుంటాం. సో, ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేదు ఒకవేళ మీరు బై పొజిషన్ తీసుకున్నారండి. ఆ నెక్స్ట్ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి పైకెళ్తుందని మీకు హోప్ ఉందనుకో, మీరు అది నెక్స్ట్‌ది లైన్ అనే లెవెల్‌కి వెళ్ళేదాకా వెయిట్ చేయకుండా ఏం చేస్తారంటే స్టాప్ లాస్‌లో మూవ్ చేసుకుంటూ ఎళ్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారు కదా! నెక్స్ట్ వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. సో, నెక్స్ట్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ఇక్కడ ఒకవేళ అది మార్కెట్ రివర్స్ అయినా కూడా మీరు ప్రాఫిట్‌లోంచి బయటపడడానికి మనకి పాసిబిలిటీ ఉంటుందండి. దీన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ అని అంటారండి యాక్చువల్లీ. క్లియర్‌గా అర్థమైంది కదండీ! ఓకే. ఇప్పుడు దాకా చెప్పుకుంది ఏంటంటే అండి, బై పొజిషన్ ఎలా తీసుకోవాలనేది. దీనికి కండిషన్స్ ఏంటండి? ఫస్ట్ సీపీఆర్ అనేది రేంజ్ అనేది నారోగా ఉండాలి. నారోగా ఉండటం అంటే ఏంటండి? ఆ లైన్‌కి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉండాలి. అది ఫస్ట్ కండిషన్ అది. అది సాటిస్ఫై అయిన తర్వాత నెక్స్ట్ ఏం చూడాలండి? ప్రీవియస్ సీపీఆర్ కన్నా ఈ సీపీఆర్ అనేది హైలో ఉండాలి. ఇది చూసారా? ఈ సీపీఆర్ కన్నా హైలో ఫార్మ్ అయింది. అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది బై పొజిషన్ గురించండి. ఓకేనండి. నెక్స్ట్ ఏంటండి? ప్రీవియస్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ క్యాండిల్ ఎక్కడుందో చూసుకోవాలండి. ఓకేనా? ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ క్యాండిల్ అనేది ఎక్కడ క్లోజ్ అయిందని చూసుకోవాలి. ఆ క్యాండిల్ అనేది ఆ ప్రీవియస్ డే యొక్క హైకి దగ్గరలో క్లోజ్ అవ్వాలి. అర్థమవుతుందండి? ఇక్కడ చూసారా? ఈ క్యాండిల్ అనేది ఎక్కడ క్లోజ్ అయింది? హై ఇదండి. ఈ హైకి దగ్గరలో క్లోజ్ అయింది. సో, మనకి థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయిందండి. నెక్స్ట్ మనం ఏం చూడాలండి? ఈ సీపీఆర్ అనేది సీపీఆర్ టీసీ అంటే టాప్ సెంట్రల్ పివట్ లైన్ అనేది బ్రేక్ అవ్వాలి. అలాగే వీవ్యాప్ లైన్ అనేది కూడా బ్రేక్ అవ్వాలి. సో, ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఒకవేళ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయితే దాని హైని ఏ క్యాండిల్ అయితే బ్రేక్ అవుతుందో ఆ క్యాండిల్ దగ్గర మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమీ లేదండి. కన్‌ఫ్యూజన్ ఏమి లేదు. సింపుల్ థింగ్ అండి. ఇక్కడ బ్రేక్ అయింది కదండీ! ఒక క్యాండిల్ ఫార్మ్ అయింది. ఫస్ట్ ఏ క్యాండిల్ ఫార్మ్ అయిందండి? రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, మనం ట్రేడ్ తీసుకోకూడదు. నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలండి. నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయిందండి. నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది కదండీ! ఆ క్యాండిల్ అనేది ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసింది కదా! ఆ బ్రేక్ అయిన వెంటనే అక్కడ పొజిషన్ తీసుకోవాలి. దాని యొక్క స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోలో మీరు స్టాప్ లాస్‌లు పెట్టుకొని పొజిషన్ తీసుకుంటారు. దానికి టార్గెట్ ఏం పెట్టుకుంటారు? నెక్స్ట్ పివట్ లైన్ కానీ, నెక్స్ట్ పివట్ లైన్ గాని పెట్టుకుంటారు. లేదా ఆర్ అండ్ ఆర్ రేషియో బేస్ చేసుకొని కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ ఎంత రిస్క్ చేస్తున్నారో దానికి డబుల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 5 రిస్క్ చేశారనుకోండి. దానికి ఆర్ అండ్ ఆర్ 1:2 అంటే రూ. 5కి రూ. 10. ఆ రూ. 10 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మీరు 275 దగ్గర ఎక్కడైనా ఎంటర్ అయ్యారనుకోండి. దానికి రూ. 5 రిస్క్ చేశారనుకోండి. దానికి మీ నెక్స్ట్ టార్గెట్ ఎంత అవుతుందండి? ప్లస్ రూ. 10 285 అంటే 285 అంటే మీకు దగ్గర ఇక్కడ ఎక్కడో మీకు టార్గెట్ అవుతుందండి. సో, 1:1 అన్నా పెట్టుకోవచ్చు. 1:2 అంటే పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడేంటంటే మనకు లెవెల్స్ అనేవి క్లియర్‌గా విజిబుల్ అవుతాయి. మీకు నా సజెషన్ ఏంటంటే మీరు నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్ క్యాండిల్‌తో ఇది బ్రేక్ అయింది కాబట్టి మీరు నెక్స్ట్ ఇది పెట్టేసుకున్నారనుకోండి. ఈజీగా మీకు టార్గెట్ అనేది మీట్ అయిపోద్ది. లేదంటే ఫస్ట్ లెవెల్ పెట్టేసుకున్నా కూడా ఆల్వేస్ సజెస్ట్ చేసేది ఫస్ట్ లెవెల్ అనేది బెస్ట్ అండి. ఈజీగా టార్గెట్ అనేది రీచ్ అయిపోద్ది. ఒకవేళ లేదు ఇంకా పైకెళ్తుందంటే అప్పుడు ఏం చెప్పానండి మీకు? ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏమి లేదండి. ఆ స్టాప్ లాస్ అనేవి అంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ నుంచి నెక్స్ట్ క్యాండిల్‌కి, నెక్స్ట్ క్యాండిల్ నుంచి నెక్స్ట్ క్యాండిల్‌కి మూవ్ చేసుకుంటూ ఎళ్తారు. ఇన్‌కేస్ ఎప్పుడన్నా మార్కెట్ రివర్స్ అయినా కూడా మనం ప్రాఫిట్‌లోంచి బయటపడొచ్చు. ఇది క్లియర్ అయిపోయింది కదా! బై పొజిషన్ అనేది ఎలా తీసుకోవాలనేది క్లియర్ అయింది కదా! ఇప్పుడు సెల్ పొజిషన్ చూద్దామండి. సెల్ పొజిషన్‌కి తీసుకోవడానికి మనం కండిషన్స్ ఏంటి? మళ్ళీ ఎలా ఐడెంటిఫై చేయాలి? సింపుల్ థింగ్ అండి. దీనికి నారోవే ఉండాలండి. సీపీఆర్ అనేది నారోగానే ఉండాలి. కానీ ఆ సీపీఆర్ అనేది ప్రీవియస్ సీపీఆర్ కన్నా లోలో ఉండాలి. బై సైడ్‌కి అయితే మనకు హైలో ఉండాలి. దీనికన్నా ఇప్పుడు సెల్ సైడ్ తీసుకునేటప్పటికి ఏంటంటే మనం ఆ సీపీఆర్ ఫార్మేషన్ అనేది ప్రీవియస్ సీపీఆర్‌కి కింద ఫార్మ్ అవ్వాలి. సో, మనకి ఎక్కడ కింద ఫార్మ్ అయిందండి? చెక్ చేయండి ఇక్కడ. ఇక్కడెక్కడ మనకి సెల్ సిగ్నల్ లేదు. చూసారా? వైట్ సీపీఆర్ ఎక్కడైతే కనపడుతుందో అక్కడ మొత్తం మార్కెట్ సైడ్ వేస్‌లోనే ఉంది. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ వచ్చింది. సో, మీకు
బై సెటప్ క్లియర్‌గా అర్థమైంది. బై రూల్స్ ఏంటి? దాన్ని ఎలా ట్రేడ్ చేయాలి? మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలి? ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? అలానే దానికి స్టాప్ లాస్ ఎక్కడ ప్లేస్ చేయాలి? అలాగే దాని ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలని మీకు క్లియర్‌గా అర్థమైంది కదండీ! ఇప్పుడు సెల్ సెటప్ చూద్దామండి. నాకు తెలిసి ఇది స్టాక్ వచ్చి బుల్లిష్‌లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎక్కడ సెల్ సిగ్నల్ అనేది ఎక్కడ ఫార్మ్ అవ్వలేదండి. మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక సిగ్నల్ ఫార్మ్ అయిందండి. ఇక్కడ చూద్దామండి. ఓకే. మన కండిషన్ ఏంటంటే ఫస్ట్ సిపిఆర్ అనేది రేంజ్ అనేది నారోగా ఉండాలి. సో, ప్రీవియస్ డే కన్నా ఇక్కడ సిపిఆర్‌తో పోల్చుకుంటే ఇది కొద్దిగా నారోగా ఉంది కదండీ! లైన్స్ అనేవి గ్యాప్ అనేది లైన్‌కి మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉందండి. ఫస్ట్ కండిషన్ అయితే మీట్ అయిందండి. అండ్ సెకండ్ కండిషన్ ఏంటంటే ప్రీవియస్ డే కన్నా ఈ సిపిఆర్ అనేది దానికి ప్రీవియస్ డే సిపిఆర్ కన్నా ఇది కింద ఫార్మ్ అవ్వాలి. సో, ప్రీవియస్ డే సిపిఆర్ అనేది పైన ఉంది కాబట్టి దానికన్నా కిందే ఫార్మ్ అయింది కాబట్టి సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయిందండి. ఓకేనా? థర్డ్ కండిషన్ ఏంటండి? ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ క్యాండిల్ అనేది దాని యొక్క లోకి దగ్గరలోగా ఫార్మ్ అవ్వాలి. అంటే దానికి ప్రీవియస్ డే అంటే ఇది కదండీ! దాని లో ఎక్కడుందండి? లో ఇదండి. కనిపిస్తుందా? ఈ లో కదండీ! సో, దీనికి దగ్గరలోనే ఫార్మ్ అయింది. మనకి థర్డ్ కండిషన్ కూడా మీట్ అయింది. ఫోర్త్ కండిషన్ ఏంటండి? మనకి ఈ సిపిఆర్ యొక్క బీసీ అంటే మనం బై సైడ్‌కెళ్ళినప్పుడు టీసీ మనకు బ్రేక్ అవ్వాలి. సెల్ సైడ్‌కెళ్ళినప్పుడు బీసీ బాటమ్ సెంటర్ పివట్ పాయింట్ అనేది బ్రేక్ అవ్వాలి. ఇది ప్లస్ వీవ్యాప్ లైన్ అనేది బ్రేక్ అవ్వాలి. సో, మనకి ఇక్కడ బ్రేక్ అయింది కానీ వీవ్యాప్ లైన్ అనేది ఓకే. ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయింది కానీ మనకి ఈ లో బ్రేక్ అవ్వలేదు. అంటే ఈ రెడ్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అవ్వలేదు. సో, మళ్ళీ మనం వెయిట్ చేయాలండి. సో, మనం అంటే మన కండిషన్ ఏంటండి? ఈ సిపిఆర్ యొక్క బీసీ అంటే బాటమ్ సెంటర్ పాయింట్ అనేది బ్రేక్ అవ్వాలి. అలాగే ఈ వీవ్యాప్ లైన్ బ్రేక్ అవ్వాలి. సో, బ్రేక్ అయినా కూడా బ్రేక్ అయ్యి క్యాండిల్ అనేది కంప్లీట్‌గా ఫార్మ్ అయ్యి క్లోజ్ అవ్వాలి కింద. క్లోజ్ అయిన తర్వాత ఆ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ అయినప్పుడు అప్పుడు మనం సెల్ పొజిషన్ తీసుకోవాలి. సో, ఇక్కడ ఎక్కడ లోని బ్రేక్ చేయలేదండి. సో, మనం వెయిట్ చేయాలండి. లో బ్రేక్ అయ్యేదాకా కంగారు పడి ట్రీట్ చేసుకుంటే మనకి లాస్ వస్తదండి. ఇక్కడ మనం జరిగిపోయిన చార్ట్ చూస్తున్నాం కాబట్టి ఇది ఎళ్ళింది కదా! అలా తీసుకోవచ్చు కదా! అనిపిస్తది. కానీ లైవ్ ట్రేడింగ్‌లో అయితే మనకు అలా తెలీదండి అసల. సో, నెక్స్ట్ క్యాండిల్ ఏమొస్తదన్నది తెలీదు. నెక్స్ట్ ఏమవుద్దన్నది తెలీదు. కాబట్టి మనం ఏదైనా రూల్స్ ఉన్నప్పుడు రూల్స్‌ని బ్రేక్ చేయకూడదండి. ఆ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయినప్పుడే ఏ స్ట్రాటజీ అయినా వర్కౌట్ అవుతుంది. కంగారు పడి ట్రేడ్ తీసుకుంటే మటికి డబ్బులైతే లాస్ అయిపోతారండి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఫస్ట్ ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయింది. అలాగే దీని లో బ్రేక్ అయింది. ఇక్కడ పొజిషన్ తీసుకుంటారు. సరేనా? ఇక్కడ పొజిషన్ తీసుకున్నప్పుడు దానికి స్టాప్ లాస్ ఏం చేస్తారు? అంటే ఈ లో బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ తీసుకున్నప్పుడు ఎంట్రీ ఇక్కడ తీసుకున్నప్పుడు సెల్ చేస్తారు కాబట్టి దానికి స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ యొక్క లోలో అంటే హైలో పెట్టుకోవాలి. ఈ క్యాండిల్ యొక్క హైలో అంటే మనం సెల్ చేస్తున్నాం కదండీ! పైకి పెట్టుకోవాలి. ఓకేనా? దీని టార్గెట్ వచ్చి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో మీరు అక్కడ టార్గెట్ పెట్టుకుంటారు. అంటే ఆ లైన్‌కి ఎగ్జాక్ట్‌గా లైన్‌కి పెట్టుకోవసల ఆ లైన్ కన్నా కొంచెం పైన పెట్టుకుంటే ఈజీగా మనకి టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది. సో, ఈజీగా ఎగ్జిట్ అయిపోవచ్చు. అర్థమైంది కదండీ! సెల్ సెటప్ చాలా సింపుల్ అండి. సెల్ సెటప్ గాని, బై సెటప్ గాని చాలా సింపుల్ అండి. అందులో కష్టపడడానికి, కన్‌ఫ్యూజ్ అవ్వడానికి అయితే ఏమీ లేదు. ఫస్ట్ అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి సెల్ సెటప్. ఈ సెల్ కన్నా బైకైనా ఫస్ట్ మనం ఏం చూడాలంటే ఆ సిపిఆర్ అనేది రేంజ్ అనేది చాలా నారోగా ఉన్నప్పుడే మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా? నారోగా ఉన్నప్పుడే మనకి ఆ రోజు ఆ స్టాక్ యొక్క అంటే మూవ్‌మెంట్ అనేది బాగుంటుందని మీనింగ్ అండి. అర్థమైందండి? సో, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నారోగా ఉంది కాబట్టి ఫస్ట్ కండిషన్ వచ్చి ఆ సిపిఆర్ అనేది నారోగా ఉండాలి. సో, ఇది కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సెకండ్ కండిషన్ వచ్చి ఈ సిపిఆర్ ఎక్కడ ఫార్మ్ అయిందండి? సెల్ కాబట్టి ప్రీవియస్ యొక్క సిపిఆర్ కన్నా కింద ఫార్మ్ అవ్వాలి సెల్‌కైతే. సో, కింద ఫార్మ్ అయింది. సెకండ్ కండిషన్ కూడా మీట్ అయింది. సో, థర్డ్ కండిషన్ ఏంటండి? ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ క్యాండిల్ అనేది లోకి దగ్గరలో ఫార్మ్ అవ్వాలి. ఓకేనా? అంటే సెల్ కదా! లోకి దగ్గరలో ఫార్మ్ అవ్వాలి. సో, ఇది లో కదండీ! దానికి దగ్గరలోనే క్లోజ్ అయింది. థర్డ్ కండిషన్ కూడా మీట్ అయింది. ఫోర్త్ కండిషన్ ఏంటండి? ఈ సిపిఆర్ యొక్క బీసీ లైన్ అలాగనే వీవ్యాప్ లైన్ కూడా బ్రేక్ అయ్యి ఒక క్యాండిల్ అనేది కిందకి ఫార్మ్ అయ్యి ఆ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసిన క్యాండిల్ దగ్గర మనం సెల్ అనేది చెయ్యాలి. సో, ఇది బ్రేక్ అయింది. కానీ ఇది బ్రేక్ అవ్వలేదు. మనం బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేసాం. సో, ఇక్కడ బ్రేక్ అయింది. సో, బ్రేక్ అయ్యి కంప్లీట్ అయిపోయింది కదా! క్యాండిల్. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ క్యాండిల్‌ని ఈ నెక్స్ట్ క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. సో, ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మనం అక్కడ సెల్ చేస్తాం.
దాని యొక్క స్టాప్ లాస్ అనేది దాని పైన పెట్టుకుంటాం. అంటే ఈ క్యాండిల్ యొక్క మనం ఈ క్యాండిల్ దగ్గర మనం సెల్ చేస్తున్నాం కాబట్టి, ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైలో మనం స్టాప్ లాస్ పెట్టుకొని, మన టార్గెట్ వచ్చి ద నెక్స్ట్ లెవెల్ ఏది పివట్ లైన్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ దానికి కొంచెం పైన మీరు టార్గెట్ పెట్టుకొని మీరు ఆర్డర్‌ని ఎగ్జిక్యూట్ చేస్తారు. అర్థమైందండి? సో, ఈజీగా మీట్ అయిపోతుంది. ఒకవేళ మీకు డౌట్‌గా ఉన్నప్పుడు ఏంటంటే ఒకవేళ మీకు అంత కొంతమంది ఏంటంటే కంగారు పడిపోతారు. మళ్ళీ ఏదైనా రెడ్ క్యాండిల్ గాని, గ్రీన్ క్యాండిల్ గాని పడిపోతే బాబు వెనక్కొచ్చేస్తది. మీకు అంత భయం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ అని పెట్టుకోవడం లేదంటే అది కొంచెం కొంచెం పైకెళ్తే ఒకవేళ ఇంకేసి చూడండి ఇక్కడ పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చిందా? సో, మీకు గ్రీన్ క్యాండిల్ పోగానే ఇక్కడే కొట్టేస్తది. ఇక్కడే మీకు ఏంటంటే స్టాప్ లాస్ కొట్టడం వల్ల ఏంటంటే ఇదంతా మీకు ప్రాఫిటే. సో, ఇక్కడ 256 కదా! 256 దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ ఎంతండి 254 అంటే ఆల్మోస్ట్ రూ. 2 ఓకేనా? రూ. 2 అంటే అప్పటికి కూడా మీరు లాస్‌లో కాకుండా ప్రాఫిట్‌లోను బయటపడతారు. కానీ మాక్సిమం ఈ స్ట్రాటజీలో టార్గెట్ అయితే ఈజీగా అచీవ్ అయిపోద్ది. కానీ ఇది ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఈ ఈ ఏదైతే మేము రూల్స్ కానీ కండిషన్స్ అయితే చెప్పామో, ఆ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవ్వాలి. ఏదో 2 సాటిస్ఫై తర్వాత మీరు తొందరగా వెళ్లి ట్రేడ్ తీసేసుకొని, అయ్యయ్యో! ఇలా అయింది ఏంటని అలా అన్నీ సాటిస్ఫై అయిన తర్వాతే మీరు ట్రేడ్ అయితే తీసుకోవాలి. సో, ఒకసారి వీడియో వినేసి వెళ్లి డైరెక్ట్‌గా వెళ్లి ట్రేడింగ్ చేయడం అనేది మంచి ప్రాక్టీస్ అయితే కాదండి. ఒకసారి వీడియో వినేసి డైరెక్ట్‌గా వెళ్లి లైవ్ ట్రేడింగ్‌లో వేలకు వేలు డబ్బులు పెట్టి ట్రేడింగ్ చేయడం అనేది మంచి ప్రాక్టీస్ అయితే కాదు. ఏ స్ట్రాటజీ విన్నా కూడా ఫస్ట్ కొన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేయాలి. అర్థం చేసుకోవాలి. ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందని అనాలిసిస్ చేయాలి. సో, ఏదైనా కూడా మనీతో లింక్ కదండీ. సో, ప్రతీదీ అనాలిసిస్ చేసి, స్టడీ చేసి, మీరు ఈ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ స్ట్రాటజీని అప్లై చేసి కొంచెం క్వాంటిటీతో ట్రేడింగ్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. అంటే దీన్నే గుడ్ ప్రాక్టీస్ అంటారు. సో, స్లోగా దాన్ని క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ అలవాటు చేసుకున్నారనుకోండి. మీరు ఈ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకున్నారనుకో, ఫ్యూచర్‌లో మీరు నంబర్ ఆఫ్ ట్రేడ్స్ మీరు ఈజీగా, ఫాస్ట్‌గా చేయగలుగుతారు. ఫస్ట్ ఏదంటే మీకు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ, అలాగే ఈ ఈ కండిషన్స్ అన్నీ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో, ఫస్ట్ టైమ్ విన్నప్పుడు అర్థమైనట్టుగా ఉంటుంది. సో, రెండోసారి, థర్డ్ టైమ్ గాని, ఫోర్త్ టైమ్ గాని, ఫిఫ్త్ టైమ్ గాని వీడియో చూసినప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా అర్థమవుద్ది. ఈ క్లియర్‌గా అర్థమైన తర్వాత మీరు ఒక పేపర్ మీద నోట్ చేసుకొని ఏ రూల్స్ చెప్పారు, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, దానికి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, దానికి టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి, అలాగే ఈ బ్రేక్‌ఔట్ చెప్పారు కదా! ఎక్కడ బ్రేక్‌ఔట్, ఏదైతే బ్రేక్‌ఔట్ అవ్వాలి, అలాగే క్యాండిల్ ఏదో క్లోజింగ్ అన్నట్టున్నారు కదా! ఆ క్యాండిల్ ఏంటది, ప్రీవియస్ డే క్యాండిల్ హైలోకి దగ్గర, లోలోకి దగ్గర అని కన్‌ఫ్యూజన్ లేకుండా బై సెటప్‌కి ఎక్కడ, ఏంటి, ఎలా అన్నది మీరు ప్లీజ్‌గా ఒకసారి నోట్ రాసుకున్నారనుకోండి, అలా గుర్తుండిపోతాయి. సో, తర్వాత స్లోగా అబ్జర్వ్ చేస్తూ ఈ స్ట్రాటజీ అప్లై చేసి ఒక 2 డేస్ లేక 3 డేస్ అలాగా అబ్జర్వ్ చేసుకుంటే అలా నంబర్ ఆఫ్ డేస్ అంటే 2 డేస్, 3 డేస్ అని సరిపోదండి. ఒక 3 వీక్సో, 5 వీక్సో, 1 మంత్ ప్రాక్టీస్ చేసినా మంచిదే. ఇదేంటంటే బాగా అడాప్ట్ అయిందనుకోండి, మీరు ఈ ట్రేడ్స్ అనేవి ఈజీగా తీసుకోవచ్చు. అంటే ఎలా చేయాలి, ఎలా స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు ఎంట్రీ, ఎప్పుడు ఎగ్జిట్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ స్ట్రాటజీ ఉన్నా కూడా ఫస్ట్ అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, అప్పుడు అప్లై చేయండి. అది కొద్ది క్వాంటిటీతో. లేదా ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేసి రిజల్ట్ చూసుకొని అప్పుడు నచ్చితే మట్టికి మీరు ట్రేడింగ్ చేయండి. ఓకేనండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో రూపంలో మీరు ఏ ఏ విధమైన డౌట్ అడిగినా కూడా నేను మాక్సిమం తొందరగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. స్టే సేఫ్ అండ్ హెల్తీ. బై.